సో నేను కాకుండా ఇప్పుడు జస్ట్ ఒక 2 minutes ఆఫ్ టైం. సో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి నితిన్. ఏం తెలుసుకున్నావు, నేనేం తెలుసుకున్నావు, నేనేం చెప్పాను? అదే క్లోజ్ రేంజ్ షాట్స్ జస్ట్ ఈజీగా చేయొచ్చు. మ్హూ. అదే వైడ్ రేంజ్ షాట్స్ అయితే కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. ఓకే, అవును. అండ్ మనకి ఇంకా కీకి చాలా టూల్స్ ఉంటాయి, అన్ని ఎల్లో కలర్ ఒక కలర్ లో ఉంటాయి అన్ని టూల్స్ అన్ని. ఒక్కొక్క కెమెరా ట్రాకింగ్ అన్ని రెడ్ కలర్ లో ఉంటాయి. ఆ, మ్, ఇవన్నీ కీకి సంబంధించిన ఎల్లో కలర్ ఉంటాయి. అట్లా ఒక్కొక్క టూల్స్ కి మ్, ఒక్కొక్క కలర్ ఉంటది. మ్, ఇంకా మనం ఒక్కొక్క షాట్ కి మన ఇష్టం వచ్చిన డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా అది మన ఇష్టం, మ్, మనం ఎట్లా అప్రోచ్ అవుతామో మన ఇష్టం, కానీ ఫైనల్ అవుట్పుట్ మ్, మంచిగా తేవాలి. మ్. సో దారులు ఎన్నైనా ఉంటాయి, మన అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ మనం అర్థం చేసుకోవాలి షార్ట్ ని. అంటే ఇల్లం కన్నా చెప్పింది కదా, అది బ్యాక్గ్రౌండ్ అట్లా, అది కూడా మనం ఆలోచించి అట్లా చేయాలి. అంటే షార్ట్ని అనలైజ్ చేయగలగాలి. ఓకే, ఆ, అది గ్రీన్ మ్యాటా బ్లూ మ్యాటా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రీన్ మ్యాట్ అంటే కష్టంగా ఉంటుందా, బ్లూ మ్యాట్ అంటే కష్టంగా ఉంటుందా కొన్ని తెలుసుకోగలగాలి. ఇంకో ఇష్యూ ఏంటంటే అన్ని షాట్లు ఒకలాగా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ షాట్ ఒకలా ఉంటుంది, ఈ షాట్ ఒకలా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఈ షాట్ని ఒకలా అవ్వచ్చు, ఈ షాట్ని ఒకలా అప్రోచ్ అవ్వచ్చు, ఈ షాట్ని ఒకలా అప్రోచ్ అవ్వచ్చు. దీన్ని చేసిన మెథడే దీనికి పని చేయాలని రూల్ లేదు. అలా అని చెప్పి దీన్ని చేసినటువంటి మెథడ్ దీనికి పని చేయకూడదని రూలు లేదు. ఓకే, అంతే కదా. నువ్వు నాకు బాగా ఇంపాక్ట్ దగ్గరగా ఉన్నావు. సో నేను నైట్ 1 గంటలకు కూడా ఫోన్ చేసుకునేంత చనువు ఉంది. ఓకే, నీ మీద చేయి చేసుకునేంత చనువు ఉంది. ఇదే చనువు నాకు నితిన్ మీద ఉండకపోవచ్చు. ఓకే, అలా అని చెప్పి నితిన్ నేను చేసిన దానికి యాక్సెప్ట్ చేయడానికి కూడా లేదు, ఉండదన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్ బట్టి షార్ట్ యొక్క అప్రోచ్ మారుతూ ఉంటుంది. అండ్ అందుకని ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని షార్ట్స్ మనకి కష్టమని చెప్పడానికి లేవు. కొన్ని చాలా వరకు 80% ఆఫ్ ది క్లోజ్ అండ్ మిడ్ అండ్ క్లోజ్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ చాలా ఈజీ. కంపేర్ విత్ ద వైడ్ యాంగిల్ షార్ట్స్తో పోలిస్తే మిడ్ రేంజ్ అండ్ క్లోజ్ రేంజ్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ రేంజ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు హ్యాండిల్, ఎస్పెషల్ ఇన్ కీయింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే ఫుటేజ్ ఉందనుకుందాం. ఓకే, ఇదే ఫుటేజ్ కానీ ఉందనుకుందాం. సో నేను ఎలా చేస్తాను పక్కన పెట్టేస్తే మంచి డీటెయిల్స్ అనేవి విత్ ఇన్ షార్ట్ టైంలో తీసుకొచ్చేవచ్చు. ఓకే, మంచి ఐ విల్ షో యూ బ్యాక్గ్రౌండ్. ఇది నేను ఓపెన్ చేయలేదు అసలు, నేను ఇది కొన్ని ఫొటోస్ ఖాళీ ఉన్నాయంటమ్మా. చూసుకో సార్, ఇంకా డౌన్లోడ్ చేయలేదు. పార్ట్ 4ది డౌన్లోడ్ అవ్వాలి, పార్ట్ 4ది సెండ్ అవ్వాలి. అవునా? డ్రైవ్ లో మాకు ఒకటి పెట్టావన్నా ఏంటమ్మా? ఫోల్డర్ డ్రైవ్లో నితిన్ ఇంకా పెట్టలేదు. నితిన్ నేను యాడ్ చేయలేదు సార్, నెంబర్ కూడా సేవ్ చేయలేదు. ఇప్పుడు సేవ్ చేస్తాను. సెకండ్. మార్చ్ దాంట్లోనే కలిపేసుకోవాలి, లేకపోతే మాకేమైనా సపరేట్? మిమ్మల్ని మ్యాచ్లో కలపలేను అన్న, మీకు కొత్త బ్యాచ్లో వాడేస్తాను. అది ముందుకెళ్ళిపోయారు కదా. ఏం ప్రాబ్లం లేదు నీకు. నేను బతుకున్న కాలం చెప్తుంటాం, ఇబ్బంది ఏం లేదు మీకు. నేను చచ్చిపోతే కష్టం కానీ. జస్ట్ నార్మల్గా చెప్తాను చూడండి. ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫుటేజ్ ఉందనుకుందాం. ఓకే, మీకు తెలుసు కదా ఇద్దరికి ఏదైతే మనం ఫుటేజ్ తీసుకుని స్టార్ట్ చేస్తామో దాని యొక్క సెట్టింగ్స్ పెట్టుకుంటాం, తెలుసు కదా, మీకు ఐడియా ఉందా? ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఓకే, అది తెలిస్తే చాలు. ఓకే, ఇలా ఉంది. ఓకే, జస్ట్
నేను బెటర్ అవుట్పుట్ ఈజీగా నేను బ్లెండ్ చేయాలనుకున్నాను. ఓకే, అన్నీ ఇలా ఉంటాయని చెప్పను. ఓకే, కానీ కొన్ని అయితే ఈజీగా డీల్ చేయొచ్చు. ఈ కొన్ని ఈజీగా డీల్ చేసి తెలుసుకుందాం అనుకో, కొంచెం ఈజీ కదా. క్లిక్ ఇట్. అయిపోయింది షార్ట్. మోస్ట్లీ చూసారా, ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ డీటెయిల్స్ను తీసుకురాగలవు. ఇన్పుట్లో ఏ డీటెయిల్ అయితే ఉందో ఇన్పుట్లో చూసావా, ఈ డీటెయిల్ కూడా నీకు అవుట్పుట్లో నీకు కనబడుతుంది స్పష్టంగా. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనమాట, పిక్సెల్ టు పిక్సెల్ అంటాం దీన్ని. ఓకే, పక్కా చేయాలా నాకు? చెప్తాను అన్నది ఈరోజు చెప్తాను, 100% చెప్తాను. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తీసుకురావచ్చు అనమాట. ఓకే, ఎలాంటి షార్ట్స్, ఇట్లాంటి క్లోజ్ షార్ట్స్ అనమాట. క్లోజ్ షార్ట్స్ మాత్రమే డీల్ అవుతాయి. ఓకే, క్లోజ్ షార్ట్స్ అన్నీ కూడా నువ్వు ఇలాగా ఈజీగా నువ్వు డీల్ చేయొచ్చు, ఎక్కువ నువ్వు ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈజీగా ఇదనే కాదు, ఇది కూడా మోస్ట్లీ అయిపోయింది. మన చేతులు చేయకుండా అవసరం లేదు, ఇన్పుట్ అవుట్పుట్. ఇంకా అవసరం వస్తే మనం దీన్ని సేమ్ కలర్ పిక్ చేసుకున్నామంటే ఇన్పుట్లో నీకు ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవుట్పుట్ కూడా అదే డీటెయిల్స్ తీసుకొచ్చచ్చు. అర్థమవుతుందా? ఏ డీటెయిల్ మిస్ అవ్వలేదు అనమాట. ఇది ఏంటమ్మా, హెయిర్ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా హెయిర్ మిస్ అవ్వకుండా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, సపోజ్ నేను తిట్టాను, నువ్వు కొట్టలేదంటే దాని అర్థం ఏంటి? నేను నిన్ను మాట్లాడుతూ గుమ్మ కొట్టేసాను, నన్ను కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? ఎందుకు కొట్టలేదంటే రెస్పెక్ట్ అవ్వచ్చు, లేదా నీ స్వభావం అవ్వచ్చు, లేకపోతే నాకు ఎందుకు గొడవ అవ్వచ్చు, అంతే కదా. అవి అనుకున్నావు కాబట్టి నేను కొట్టలేదు. ఇది అంతే, నేను పని చేసినంత మాత్రాన ఎందుకు నాకు రెస్పాండ్ అయిందంటే, ఇది ఇలాంటి షాట్లు ఇలాగే రెస్పాండ్ అవుతాయి. ఇప్పుడు ఇదే మాత్రం తీసుకెళ్ళి నేను వేరే షాట్లో పెట్టాను అనుకో, అదేంటి అక్కడ నేను చేశాను అక్కడ రాలేదు, ఇక్కడ చేశాను వచ్చిందంటే, నేను కొట్టాను నన్ను కొట్టలేదు, ఎందుకంటే నేను తెలుసు కాబట్టి. ఓకేనా, వెంకయ్య తెలుసు కాబట్టి, మంచిడు కాబట్టి అనుకుంటావు కాబట్టి, క్లాస్లో చెప్తాను అనుకుంటున్నావు కాబట్టి కొట్టలేకపోవచ్చు. అది ఇంకొకటి ఇచ్చారు కొట్టడం కో, నువ్వు మళ్ళీ గుమ్మ కొడతావు కదా. ఎందుకు కొడతావు? ఆడేవాడు నన్ను కొట్టడం ఏంటి అనుకుంటావు, అవునా? ఇది అంతే, ఇక్కడ పని అయింది కదా, అన్ని చోట్ల ఎందుకు పని అవ్వలేదు అనుకోవద్దు ఏమని. అమ్మ అన్నం పెట్టినప్పుడు అమ్మ నేను తిన్నామని చెప్పంటే పెద్ద నడిచిపోతుంది ఇంటి దగ్గర, అమ్మ దగ్గర. బట్ పెళ్ళం దగ్గర అంటే నడదు కదా. పెళ్ళి కాకముందు ఎవరనుకో తిన్నన్నా కన్నన్నా అని అంటారు. పెళ్ళైన తర్వాత అమ్మాయి ఉండదు. ఓకే, మీ ఇద్దరు పెళ్ళి కాదు కాబట్టి ఇంకా తెలియదు. పెళ్ళైన తర్వాత గుర్తొస్తుంది ఖచ్చితంగా, అప్పుడు చెప్పాడు కదా నాకు అన్నం ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. సరే వదిలేండి, వేరే విషయం. ఓకే, సో ఇదనమాట. ఏంటమ్మా కలర్స్ చేంజ్ ఏది కలర్ చేంజ్? ఇది కూడా గ్రీన్ ఉంది కదా, ఇది కూడా కిరీటం గ్రీన్ ఉంది కదా, అందుకు పోయింది. దీన్ని గెట్ బ్యాక్ చేయొచ్చు ఈజీగా, ఒక రఫ్ కేసుని తీసుకొచ్చేసి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, సో నీకు అట్లీస్ట్ నీకు సెకండ్లో కదా, సెకండ్లో నీకు 90% అవుట్ వచ్చేస్తుంది కదా. ఐఎమ్ కమింగ్ ఆఫ్టర్ లంచ్. ఇతని పేరేంటి? నీ పేరు రేవంత్. నువ్వు టీషర్ట్ డీటెయిల్స్ ఇచ్చావా? ఇచ్చాను కదన్న అప్పుడే స్టార్టింగ్ లోనే. షూరా? ఇచ్చాను స్టార్టింగ్ ఫస్ట్ ఇచ్చాను. నేను చిన్న మిస్టేక్ చేసినట్టున్నాను. నిన్న కూడా ఎవరికి రేవంత్ నీకు చెప్పానా, ఒక మా రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇష్యూ వస్తాయని చెప్పాను నీకు నేను. అంటే అప్పుడు క్లాస్ అయ్యేటప్పుడు చెప్పావు, బట్ నీకు చెప్పలేదు పర్టికులర్గా. సరే 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 వదిలేం ప్రస్తుతానికి. ఓకేనా, చెప్తాను నెక్స్ట్ 5 minutes చెప్తాను. సో ఇలాగ మనం ఈజీగా డీల్ చేయొచ్చు. ఎలాంటి షాట్లు, వైడ్ యాంగిల్ షార్ట్స్ ఈజీగా మనం డీల్ చేయొచ్చు. ఓకే, అలాగా ఇది చేసినట్టుగా మనం మిగతా షాట్లు చేయలేం. అంటే ఎలాంటి షాట్లు, కొంచెం వైడ్ యాంగిల్ షార్ట్స్ ఉంటాయి. ఓకేనా, అలాంటి షార్ట్స్ మనం ఈజీగా మనం డీల్ చేయలేం, కొంచెం డిఫికల్టీస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ షార్ట్స్ ఉన్నాయనుకోండి, ఇదే షార్ట్ ఉందనుకోండి, ఇది మనకి కొంచెం మ్యాటో బాగాలేదు, కొంచెం షార్ట్ కూడా కొంచెం మనకి వైడ్ యాంగిల్ అనమాట. ఇలాంటి షార్ట్స్ దగ్గర మనం డీల్ చేయడం కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి, అంత ఈజీగా అవుతాయని అనుకోద్ది అనమాట. కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి లైక్ దిస్. ఓకే, అంత ఈజీగా అవుతాయి అనుకోద్ది అనమాట. ఓకే, మనం తీసినా సరే మనకి ఫోల్డింగ్స్ అని ఉండిపోయినాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చింది కానీ ఏమనిపోయినాయి, ఈ ఫోల్డింగ్స్ అన్నీ ఉండిపోయినాయి అనమాట. ఇలాంటి షార్ట్స్ దగ్గర కొంచెం వే ఆఫ్ అప్రోచ్ మనం మార్చాల్సి ఉంటుంది. ఓకే, అవును, వాళ్ళు షూట్ చేసేటప్పుడు మరి ఆ ఫోల్డింగ్స్ అవన్నీ ఎందుకు పెట్టినారు అన్న? ఎందుకు పెట్టారంటే వీళ్ళు లేకపోతే మనకు పని ఉండదు కాబట్టి. నిజమే, మనం క్వశ్చన్ చేయకూడదు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఓ ఎవరు మీరు ఇలాంటి ఎవరి పనులు చేయడం వల్ల మాకు పని వస్తుందిరా బాబు అని చెప్పొచ్చు అనమాట.
అంటే ఇలాంటి వాళ్ళకి షార్ట్ చేయడం సూపర్వైజర్ ఉంటాడు కదా అన్న, ఆయన చెప్పాడా ఉంటారు, ఇట్లా అది? కానీ నువ్వు షూట్లో నీ యొక్క ప్రయారిటీస్ మారిపోతాయి. ఇప్పుడు ఈ షార్ట్ మామూలుగా డీల్ చేసినప్పటికి ఒక 1 అవర్లో అయిపోయింది అనుకో ఒకవేళ. ఓకే, లేదు నాకు మ్యాట్ నీట్గా కావాలని చెప్పి 2 అవర్స్ తీపిచ్చావు అంటే రోజుకి 10 గంటల్లో 5 షాట్లు తీయవలసింది 10 షాట్లు తీయించాల్సింది నువ్వు 5 షాట్లు తీయించావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. పర్ డే షూట్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? ఈ అమ్మాయి 5 డేస్ రావాల్సింది 10 డేస్ వస్తుంది. ఓకే, కెమెరామెన్ 10 డేస్ వస్తాడు, 10 డేస్ ఫుడ్ 5 డేస్ ఎక్స్ట్రా పెట్టాలి. ఈ అమ్మాయి 5 డేస్ వస్తుంది, అందరూ 5 డేస్ వస్తారు, కెమెరామెన్ 5 డేస్ వస్తాడు. ఓకే, ఓకే. నీకు కెమెరా టైం రెంట్లు, లేనప్పుడు ఇంకా అన్ని ఇష్టం రెంట్లు వచ్చినట్టు పెరిగిపోతాయి చేసి. అన్నమాట. నీకు ఆటోమేటిక్గా నీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అక్కడ. దిగేస్తారు, సీజీలు చేయించుకుందాం అంటారు తప్ప ఇది ముందే చేసుకుంటే అవుతుంది అన్నటువంటి ప్లాన్ ఉండదు. కర్మ అనుకుంటున్నావు బేసిక్గా. ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఇచ్చే రెంట్ల కన్నా సీజీ బిల్ ఎక్కువ పెరుగుతుంది. అది ఆలోచించరావు. సో ఎవడైతే ప్రాపర్గా క్లారిటీగా బుర్రెట్ని పని చేస్తాడో వాడు ముందుగానే తెచ్చుకున్నప్పుడు పెట్టుకుంటాడు అంత నీట్గా ప్రాపర్గా. నువ్వు ఇదే షాట్ నువ్వు నీట్గా షూట్ చేసుకోగలిగినట్లయితే అవుట్పుట్ ఈజీగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఈ షార్ట్స్ కానీ ఈ షార్ట్స్ కానీ ఈ షార్ట్స్ కానీ ఈ షార్ట్స్ కానీ చాలా ఈజీ అనమాట. ఓకే, ఇవన్నీ చిన్న బడ్జెట్ సినిమాలు, వాళ్ళకి తెలుసు చిన్న బడ్జెట్లో ఎప్పుడు కూడా డబ్బు లేనోడే డబ్బు ఎంత నీట్గా సేవ్ చేయని ఆలోచనతో ఉంటాడు. ఓకే, సో అందరి గురించి ఇది అన్ని చోట్ల అప్లై కాకపోవచ్చు. ఓకే, సీజీకి ఎక్కువ టైం పడుతుందేమో. ఇలా పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ సీజీ సూపర్వైజర్ని కాంటాక్ట్ అయ్యి, వాడు మంచి సీజీ సూపర్వైజర్ అయితే ఇలా సజెషన్ ఇస్తాడు, మంచి మ్యాట్ వేసుకోండి, మంచి లైటింగ్ పెట్టుకోండి, త్వరగా అవుట్పుట్ అయిపోతుందని చెప్తాడు. ఒకటి తెంగరాజులు ఉంటారు బేసిక్గా, వర్క్ తెలియదు బొక్క తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని చెప్పి, కొంతమంది కావాలని చెప్పి షూట్లో ఇలాంటి ఇష్యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇది నిజం, చాలామంది షూట్లో ఇలాంటి తెంగర పనులు చేస్తూ ఉంటారు కావాలని. ఎందుకు ఇలా చేసి షూట్ యొక్క టైం ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటారు, టైం పెంచేస్తూ ఉంటారు, వర్క్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెంచేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇది మనకి ఇలా ఉండడం వల్ల మనకే సేఫ్ అనమాట. ఓకే, వాళ్ళని ఏం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సరే, సో అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందని రూల్ లేదు, చూసావా? వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. గ్రౌండ్ దగ్గర కానీ ఫోల్డింగ్స్ కానీ వర్కౌట్ అవ్వాల. ఇలాంటి వాటిని చేయడం వేరే మెథడ్స్ ఉన్నాయి. సరే, పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనం ఇంతవరకు అర్థమైంది కదా రేవంత్ నీకు కూడా. సో క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్ మనం ఈజీగా, ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్స్ ఈజీగా డీల్ చేయొచ్చు. ఓకే, ఇది మ్యాట్ వేరే అయినా సరే, హెయిర్ ఎక్కువ ఉన్నా సరే, నీకు ఇది మ్యాట్ అనేది క్లోజ్గా ఉంది కాబట్టి ఈజీగా నీకు డీటెయిల్ వచ్చినాయి. సో ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఇదంతా నాయిస్ అనమాట. నాయిస్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు ఒక కెమెరాతో ఒక ఫుటేజ్ని క్యాప్చర్ చేస్తారో అప్పుడు మీకు క్యారెక్టర్స్తో పాటు కొన్ని నాయిస్ కూడా మీకు క్యాప్చర్ అవుతుంది. సో దీంట్లో సింగిల్ ఫ్రేమ్ ఇది అంతే ఇట్లా. ఓకే, ఇదంతా నాయిస్ అనమాట. ఈ నాయిస్ ఉండడం వల్ల మీకు అవుట్పుట్లో మీకు ఇలాంటి గ్లిచెస్ కింద కనపడతాయి. సో ఎప్పుడైనా సరే మీరు నాయిస్ని రిమూవ్ చేసిన తర్వాతే పని చేయాలి. ఏ షార్ట్స్కి? కీయింగ్ షార్ట్స్కి, మిగతా షార్ట్స్ కాదు, ట్రాకింగ్ షార్ట్స్ కాదు. ఇది చూసారా పోయిందా? అది ఓకే. ఓకే, కీయింగ్ షార్ట్స్కి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క నాయిస్ని రిమూవ్ చేసి మాత్రమే పని చేయాలి, రిమూవ్ చేయకుండా పని చేయకూడదు. ఓకేనా? దట్స్ ఇట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, డీటెయిల్ సేమ్ డీటెయిల్ వచ్చింది, ఎక్కడ కూడా డీటెయిల్ మిస్ అవ్వలేదే. అర్థమవుతుందా? బట్ నాయిస్ అనేది ఉండకూడదు అనమాట. కీయింగ్ విషయంలో నాయిస్ అనేది ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ థింగ్. సో ఇప్పుడు మనం కీయింగ్ ఎలా చేయాలి? ఓకే, కీయింగ్లో మనకి ఏ పార్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం, ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయి, ఎలాంటి అప్రోచ్ అవ్వాలి. సో మాకు ఒక బైక్ నడపాలంటే కొన్ని మినిమం ప్రిన్సిపల్స్ ఉంటాయి. బైక్ స్టార్ట్ చేయడం ఏంటి? సెల్ఫ్ ఉంటుంది, కిక్ ఉంటుంది. కొన్నిట్లో సెల్ఫ్ ఉండదు, కొన్నిట్లో కిక్ ఉండదు. అర్థం ఉంది? ఇప్పుడు ఎఫ్జెడ్ ఉంది, దాంట్లో కిక్ ఉండదు. ఓకే, ఎక్సెల్ సూపర్ ఉంది అనుకో, ఫర్ హీరో హోండా ఓల్డ్ బల్డ్ ఉన్నాయనుకో, దాంట్లో సెల్ఫ్ ఉండదు. అంతే కదా? సో ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. ఓకే, చాలా ఇది అర్థం చేసుకుంటే మీకు కాంప్ అర్థం అవుతుంది. ప్రతి షాట్ని అప్రోచ్ అవ్వడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి, ప్రతి బండిని నడపడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే, మీకు దీన్ని ఏమంటారంటే క్లాసెస్ కన్నా ఇది చాలా ఇంపార్టెంట్. క్లాస్ చెప్తున్నాను కదా, చాలా ఈజీ అర్థం చేసుకోవడం వల్ల. ఓకే, ఇది బైక్ అనుకుందాం. ఓకే, బైక్ సంబంధించి అనుకుందాం, ఇది విఎఫ్ఎక్స్ సంబంధించింది అనుకుందాం. ఓకే, ఒక బైక్ నడపాలంటే మల్టిపుల్ వేస్ ఉంటాయి. సరే, ఒక అట్లీస్ట్ బండి ముందుకు వెళ్ళాలంటే మల్టిపుల్
టూల్స్ యూజ్ చేయవలసి ఉంటుంది నువ్వు, అంతేనా? క్లచ్, గేరు, బైక్ గేరు, ఎక్సెట్రా యూజ్ చేయవలసి ఉంటుంది. దీంట్లో కూడా మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి, అంతే కదా? మళ్ళీ మనకు ముందు ఒక షార్ట్ అప్రోచ్ అవ్వాలంటే మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఈ ఒక షార్ట్ ముందుకు వెళ్ళాలంటే మల్టిపుల్ టూల్స్ నువ్వు డీల్ చేయవలసి ఉంటుంది. అవే టూల్స్ అవ్వచ్చు, మెథడ్స్ ఇక్కడ కూడా సపోజ్ మల్టిపుల్ టూల్స్ అనొచ్చు. ఓకే, అంటే కీయింగ్ అవ్వచ్చు, మెథడ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఖచ్చితంగా అది 100% మెయింటైన్ చేయవలసిన ఏంటి దీంట్లో? బండి ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిక్ కొట్టాలి. ఓకే, కిక్ చేయాలి అంటే స్టార్ట్ చేయాలి. దెన్ కిక్ కొట్టి క్లచ్. స్కూటీ అంటే యాక్సిలరేటర్తో సరిపోద్ది. ఓకే, కానీ ఈ షార్ట్ అనుకో నార్మల్గా కీ చేస్తే సరిపోతుంది, కీ చేసి బ్యాక్గ్రౌండ్ పెడితే సరిపోద్ది, సింగిల్ క్లిక్ అయిపోద్ది. కిక్ కొట్టి యాక్సిలరేటర్ బండి వెళ్ళిపోతుంది. ఓకే, స్కూటీ అనుకో కిక్ కొట్టి యాక్సిలరేటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేసిన డీల్ షార్ట్ ఉన్నాయి చూసారా, అది జస్ట్ కానీ సింపుల్గా క్లిక్ చేసి కీ చేస్తే అయిపోతున్నాయి. బట్ కొన్ని షార్ట్స్ కొన్ని ఉంటాయి, కిక్ కొట్టాలి లేదా సెల్ఫ్ ఇవ్వాలి, దాని తర్వాత క్లచ్ పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత గేర్ వేయాలి, దాని తర్వాత యాక్సిలరేటర్ ఇవ్వాలి. ఓకే, ఆపాలంటే బ్రేక్ నొక్కాలి. ఇంత ప్రాసెస్ చేయాలి. అదే ఈ షార్ట్స్ డీల్ చేయాలంటే ఆల్ఫా ఉండాలి. దీంట్లో 2 రకాలు. రేవంత్ చెప్పు. రేవంత్, ఆల్ఫా 2 రకాలు చెప్పాను కదా, గుర్తున్నాయా? ఏంటి? సాఫ్ట్ మ్యాట్, హార్డ్ మ్యాట్. ఓకే, హార్డ్ మ్యాట్ని మళ్ళీ కోర్ మ్యాట్ అని కూడా అంటారు. ఓకే, మళ్ళీ డిస్పిల్ ఉండాలి. డిస్పిల్ 2 రకాలు, కోర్ డిస్పిల్, ఎడ్జ్ డిస్పిల్, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా తతంగం అనమాట. ఇది కూడా అంతే. కిక్ కొట్టిన వెంటనే నేను క్లచ్ పట్టుకుని కిక్ కొట్టిననుకో ఏమవుద్ది, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అటు పైకి కిందకి దిగుతూ ఉంటుంది తప్ప అది కిక్ అవుతుంది అనమాట. సో క్లచ్ పెట్టుకోకుండా కిక్ కొట్టాలి. ఓకే, ఆల్ఫా తీసిన తర్వాతే మనం డిస్పిల్కి వెళ్ళాలి. ఓకేనా, క్లచ్ పెట్టుకుని గేర్ వేయాలి తప్ప క్లచ్ వదిలేసి గేర్ ఎత్తే కిలోమీటర్ లెక్క బండి ఎగురుతుంది అనమాట. ఓకేనా, క్లచ్ పెట్టుకుని గేర్ వేసిన తర్వాత ఎక్సలేటర్ వల్ల తప్ప ఎక్సలేటర్ పైకి పెట్టుకుని నువ్వు క్లచ్ చేసావు అనుకో బండి ఎగిరిపోద్ది అనమాట. సో నువ్వు బండిని ఎలా డీల్ చేస్తావో ఈ కీయింగ్ కూడా అలాగే డీల్ చేయాలి. ఫస్ట్ మ్యాట్ ఆల్ఫా ప్రాపర్గా తీసుకోవాలి, తర్వాత డిస్పిల్ ప్రాపర్గా తీసుకోవాలి. ఆల్ఫాలో కూడా 2 రకాలు, సాఫ్ట్ మ్యాట్, హార్డ్ మ్యాట్ బాగా తీసుకోవాలి. దాని తర్వాత ఎడ్జ్ డిస్పిల్ అండ్ డైనమిక్ డిస్పిల్ అండ్ ఎడ్జ్ కోర్ డిస్పిల్ జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఆ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ బోల్డ్ ఉంటాయి. అంటే ఏంటి, బండి స్మూత్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బండి స్మూత్ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ హ్యాండ్తో స్టార్ట్ చేయలేవు, అంటే ముందుకు వెళ్ళినప్పుడు సింగిల్ హ్యాండ్తో వెళ్ళకపోవచ్చు. బట్ నువ్వు ఒకసారి 4 గేర్లు వేసేసుకున్న తర్వాత నువ్వు సింగిల్ హ్యాండ్తో కూడా డ్రైవ్ చేయొచ్చు. ఖచ్చితంగా నువ్వు 10 సార్లు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి 2 నువ్వు ప్రాపర్గా అప్రోచ్ చేయమనుకో బీజీలో అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? ఎప్పుడు కొత్తగా ఫ్రెషర్కి ఖచ్చితంగా పట్టుకునే ఉంటాడు, బండి నేర్చుకున్నాడు ఖచ్చితంగా నువ్వు పడిపోతున్న భయంతో పట్టుకుంటూ ఉంటాడు. ఒక 2-3 డేస్, 1 వీక్, 10 డేస్ నడిపిన తర్వాత ఆడికి బండి అలవాటు అయిపోతుంది. ఆడు అసలు చేయబట్టుకున్నప్పుడు మేఘాలం పాట వేసుకుంటాడు ఆడు. అలాగే ఈ షార్ట్స్ కూడా అంతే. ఫస్ట్ ప్రాపర్గా ఆల్ఫా తీసుకోవాలి, డిస్పిల్ తీసుకోవాలి, ప్రాపర్గా బ్లెండ్ చేయగలగాలి. చేసిన తర్వాత నువ్వు ఏ షార్ట్ అయినా సరే ఆడేసుకుంటావు. నేను చెప్పింది అర్థమైందా, దరిద్రంగా ఉందా? ఓకే, దరిద్రంగా కూడా ఏం చేయలేదు, ఇంతకుముందు ఏం చెప్పలేను నేను. ఓకే, మంచి ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది దరిద్రంగా ఉందంటే నేను చేయలేదు, చేసేది ఏం లేదు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నౌ యాజ్ ఆఫ్ నౌ? ష్యూర్? మళ్ళీ అడుగుతాను అందుకు. ఓకే, సో అలాగా ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఆల్ఫా మీద డీల్ చేద్దాం ఈరోజు. ఓకే రేవంత్, ఈరోజు మనం చేసేటువంటి వర్క్ ఏంటంటే హౌ టు గెట్ ద ఆల్ఫా. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టాపిక్, బట్ ఇట్స్ లెందీ టాపిక్. ఓకే, ఇప్పటికి February 6th జాయిన్ అయ్యేటువంటి బ్యాచ్ కూడా, March 6th జాయిన్ మ్యాచ్ కూడా ఏప్రిల్ అయిపోయింది, మేకి వచ్చారు. 1 month పట్టింది ఇంకా కావడానికి కోర్సు. ఇప్పటికి డిస్పిల్ ఇప్పుడు ఎడ్జ్కి ఆల్ఫాలో ఇప్పుడు ఉన్నారన్నమాట బేసిక్లీ. ఓకే, మీకు కూడా అంతే టైం పడుతుంది, బట్ మీకు కొంచెం ఫాస్ట్ నేర్చుకుంటే బెటర్ అనమాట. ఆల్ఫా అంటే ఏదైతే మనకి ఆల్ఫా అంటే ఏంటి, ఈ గ్రీన్ కలర్ని తీసేసి ఏదైతే మనకి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వైట్ కలర్లో రావాలి. ఓకే, రిమైనింగ్ అంతా రాజు వచ్చే మా క్లాస్కి వచ్చి
వచ్చి మనకు కావలసిన అది ఫుటేజ్ వైట్ కలర్ లో Black. మనకు కావాల్సినటువంటి ఫుటేజ్ వైట్ కలర్లో ఉండాలి. మనకు వద్దు అనుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉండాలి. అది ఉందా మనకి ఇది వద్దు, బ్లాక్లో ఉండాలి. ఇది మనకు కావాలి వైట్ కలర్లో ఉండాలి. ఓకే, ఆ వైట్ కలర్ కూడా ఎలా ఉండాలి అంటే కనుక సాఫ్ట్ మ్యాట్ ఉన్నప్పుడు సాఫ్ట్ మ్యాట్ ఉండాలి, హార్డ్ మ్యాట్ ఉన్నప్పుడు హార్డ్ మ్యాట్ ఉండాలి. అది ఉందా అవేంటో చెప్తాను ఇప్పుడు నేను. ఓకే, నౌ ఈరోజు చిన్నగానే స్టార్ట్ చేద్దాం. ఒక 3 రకాల కీయింగ్ చెప్పుకుందాం, 3 రకాల షార్ట్స్ డీల్ చేయడం చెప్పుకుందాం. ఓకేనా? సో ఇది షార్ట్ తీసుకుందాం. అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మీరు కీయింగ్ షార్ట్ని డీల్ చేయాలనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే షార్ట్ ఇచ్చారనుకోండి, ఈ షార్ట్ని గత 8 సంవత్సరాల నుంచి ఇదే షార్ట్ చెప్తాను నేను, ఎవరి క్లాస్ చెప్తున్నా. నాకు ఎందుకు అంత ఇష్టం ఈ షార్ట్ అంటే. అంటే అన్ని రకాల వర్క్స్ దీంట్లో ఉంటాయి. రోటో క్లాస్ చెప్పినప్పుడు దీన్ని యూస్ చేసి చెప్తా, పెయింట్ కానీ కాంప్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ షార్ట్. సరే, జస్ట్ లీవ్ ఇట్. ఒక్క నిమిషం వాటర్ దాకా వస్తాను. నేను ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే కనుక ఇవన్నీ కీయింగ్ సంబంధించిన టూల్స్ ఇవన్నీ కూడా. ఓకే, క్రోమా కీయర్, క్రిప్టోమెట్ కాదు, క్రోమా కీయర్, డిఫరెన్స్ కీయర్, హ్యూ కీయర్, ఓకే, ఐబీకే కలర్, ఐబీకే గిజ్మో, కీయర్, కీ లైట్, ప్రైమైట్, అల్టిమేట్. ఓకే, ఇవన్నీ కీయింగ్ సంబంధించిన టూల్స్ అనమాట. ఓకే, మనకు ఉంటాయి కదా. ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఆటోమొబైల్ షాప్కి వెళ్ళామనుకో, అక్కడ అన్ని కూడా బైక్ సంబంధించినటువంటి టూల్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే కైండ్ ఆఫ్ లైక్ మొబైల్ షాప్కి వెళ్తారనుకో, అక్కడ ఓన్లీ మొబైల్కి సంబంధించిన టూల్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఆ టూల్స్తో ఆ డిపార్ట్మెంట్ మాత్రం వర్క్ చేస్తుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ టూల్స్తో ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ మాత్రమే వాళ్ళు డీల్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు వేరే టూల్స్ తీసుకుని కలర్ కరెక్షన్ లేకపోతే ట్రాకింగ్ కీయింగ్ వేరే తీసుకుని నేను కీ చేయలేను. వేటితో చేయాలో వాటితోనే చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇవన్నిటికీ కూడా ఒక కలర్ ఫార్మేషన్ ఉంది. అంటే మీకు ఇక్కడ సపోజ్ ఇక్కడ కెమెరా అనే సీన్ ఉందనుకోండి, కెమెరా ఒక కలర్లో ఉంది, కెమెరాకు యూజ్ అయ్యేటువంటి కార్డు ఒక కలర్లో ఉంది, కెమెరాకి యూజ్ అయ్యేటువంటివన్నీ కూడా ఒక కలర్లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా 3Dకి సంబంధించినవి కూడా ఒక కలర్లో ఉన్నాయి. ఓకే, పొజిషన్ చేంజ్ చేసేటివన్నీ కూడా ఒక కలర్లో ఉన్నాయి. ఓకే, పొజిషన్ చేంజ్ చేసేవి కూడా ఒక కలర్లో ఉన్నాయి. ఓకే, మెర్జ్ అంటే 2 ఫుటేజ్ని కలిపేటువంటి ప్రతిదీ కూడా ఓ కలర్లో ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటంటే యూనిఫామ్ అనమాట. ఒకటంతే ఇది గౌతమ్ మోడల్ స్కూల్ వాడికి ఒక కలర్ యూనిఫామ్ ఉంటుంది. ఎందుకంటే చూడగానే ఒక 10 మందిలో ఉన్నా కానీ సరే వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఎలా అయితే వాళ్ళు యూనిఫామ్ యూస్ చేస్తారో ఇది కూడా అంతే. ఈ కలర్ చూడగానే ఆటోమేటిక్ ఇది ఏంటి పొజిషన్ని చేంజెస్ చేసేటువంటి టూల్స్ అనమాట. ఓకే, కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. బ్లర్ అవ్వచ్చు, ఎడ్జ్ బ్లర్ అవ్వచ్చు, ఓకే, సాఫ్ట్ అని అవ్వచ్చు, ఓకే, లేకపోతే ఎరోడ్ అవ్వచ్చు, ఎరోడ్ ఫిల్టర్ అవ్వచ్చు, ఓకే, బ్లూమ్ అవ్వచ్చు, బ్లూమ్ కాదు పేరు ఉంటుంది మర్చిపోయాను. ఓకే, లేదా మోషన్ బ్లర్ అవ్వచ్చు. ఇది ఫిల్టర్స్ అనమాట. ఇవన్నీ ఒకే కలర్లో ఉంటాయి. ఓకే, వెక్టర్ బ్లర్ అవ్వచ్చు. ఓకే, ఇవి సో ఇవన్నీ కూడా ఒకటే డిపార్ట్మెంట్, ఒక కలర్ సంబంధించింది అనమాట. ఓకే, ఇదంతా ఒక కలర్, ఒక డిపార్ట్మెంట్. కీయింగ్ కూడా ఇలాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి. అంటే గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ అంటాం కదా, అలాగా కలర్ ఇచ్చారనమాట. మరి కీ లైట్ ఎందుకు వేరే కలర్లో ఉంది? రేవంత్ ఐడియా ఉందా? కీ లైట్ అండ్ డిఫరెన్స్ అనేవి 2 వేరువేరుగా ఉన్నాయి. ఐడియా ఉందా? మరి ఇవి కూడా కీయింగ్ టూల్స్ అనుకున్నాం కదా, మరి ఎందుకు ఇంకా కలర్ మార్చాడు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్? వేరే వాటికి కూడా పనికొస్తాయి. ఏనా ఓన్లీ దీంట్లో కాకుండా వేరే వాటికి కూడా పనికొస్తాయి. లేదు, నీ వాయిస్ క్లారిటీగా లేదు. ఓన్లీ దానికి కాకుండా వేరే వాటికి అట్లా ఏం లేదు. ఈ కీయింగ్ అంటే కీయింగ్ పర్పస్ మాత్రమే, అలా ఏం కాదు. నువ్వు చెప్పు నితిన్. నేను చెప్పుకున్నాం కదా ఇది కీ లైట్కి ఇది ఒకే కలర్ ఎందుకు లేదు? మర్చిపోయావా? అంటే కీ లైట్ ఇంకా అది ఎందుకు డిఫరెంట్ కలర్ ఉందా? కీ లైట్ అనేది న్యూక్ సంబంధించినటువంటి టూల్ కాదు. కీ లైట్ అనేది కీలైట్ న్యూక్ సంబంధించిన థర్డ్ పార్టీ ప్లగ్ఇన్. థర్డ్ పార్టీ. ఓకే,
ఆ, మ్మ్. ఒక్క నిమిషం. హలో. ఒక్క నిమిషం. న్యూక్ అనేది కీలెట్ అనేది న్యూక్ సంబంధించినటువంటి సొంత టూల్ కాదు. ఇక్కడ అవును. ఏవైతే నీకు హ్యూ కియరు, క్రోమా కియరు, ఐబీకే కియరు ఇవన్నీ అవుతున్నాయో ఇవన్నీ కూడా న్యూక్ జనరేట్ చేసినటువంటి టూల్స్ అనమాట. కీలెట్ అనేది ఒక థర్డ్ పార్టీ ప్లగ్ఇన్ అది. ఓకే, కీలెట్ అనేది మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా ఉంటుంది, ఫ్యూజన్లో కూడా ఉంటుంది. న్యూక్ ఈజ్ కీలెట్ ఈజ్ అ థర్డ్ పార్టీ ప్లగ్ఇన్ అనమాట. సో న్యూక్ ఎలాంటిదని ఇంకా బాగా చెప్పాలంటే ఇవన్నీ కూడా న్యూక్ యొక్క సొంత బిడ్డలు. ఇది సౌత్ బిడ్డ అనమాట, మన బిడ్డ కాదనుకుంటుంది అనమాట. ఇది ఇది నేను కన్న బిడ్డ కాదు, వేరే వాళ్ళ బిడ్డ, నా కొడుకు అనుకోవట్లేదు. ఇది నా కొడుకు అనుకుంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఏమనుకుంటుంది అంటే నా కొడుకు కాకపోయినా ఒకే ఇంట్లో ఉంచుకుంటున్నాను అనుకుంటాను, కానీ దీనికి వేరే బట్టలు వేసింది అనమాట. అర్థమవుతుంది, వేరే బట్టలు వేసి తన యొక్క పార్షియాలిటీని చూపించుకుంటా ఉందన్నమాట. ఎంతైనా అంతే కదా, బయట మనకంటే తెలియపోవచ్చు కానీ వాస్తవానికి బయట మనం ఎట్లా చూస్తాం, సౌత్ తల్లే పెంపుడు, సొంతల్లి అంటాం కదా. సో అంత బాగా చూసుకోలేకపోయినా సరే బాగానే చూసుకుందాం అనుకుంటున్నా, ఒకే ఇంట్లో పెట్టుకున్నా వేరే బట్టలు వేసింది ఇవిడికి. సో ఆటోమేటిక్ ఇది నా సొంత బిడ్డ కాదు, ఇది నా రక్త పంచుకు పుట్టిన బిడ్డ కాదు, ఎవడో మింగిన బిడ్డ అని చెప్పి దూరం పెట్టింది అనమాట. ఓకే, అదేవిధంగా డిఫరెన్స్ అనేది అసలు కీయింగ్ సంబంధించిందే కాదు. డిఫరెన్స్ అనేది కీయింగ్ సంబంధించిందే కాదు, కానీ కీ భంగేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక డాక్టర్ ఉంటాడు, బేసిక్గా ఆ డాక్టర్ ఉంటాడు కానీ ఆ డాక్టర్ సంబంధించిన ఏ పని చేయడాడు, ఏ పని చేస్తుండే వేరే పని చేస్తాడు అనుకో. బేసిక్గా సపోజ్ నేను డాక్టరే, నేను ప్రొఫెషనల్ డాక్టర్ అనుకుందాం, నేను సర్జన్ అనుకుందాం, బెస్ట్ సర్జన్ అనుకుందాం. నేను సర్జన్ చేయట్లేదు, ఓన్లీ ఓపీలే చూస్తాను. నేను ఓపీలే చూస్తూ ఉన్నాను, బట్ ఐఎమ్ ఏ బెస్ట్ సర్జన్. అప్పుడు ఏం చేస్తారు, దీన్ని తీసుకెళ్ళి ఓపీలు చూస్తుంటే పడేస్తారన్నమాట. ఓకే, ఇది అంతే. ఇది బేసిక్గా కీకి సంబంధించింది కాదు, కానీ దీని కీలు కూడా చేస్తుంది. ఇది కీకి సంబంధించిన టూల్ కానే కాదు, అసలు డిఫరెన్స్ అంటే అది ఏమీ లేదు దీంట్లో. కానీ కీని జనరేట్ చేసేటువంటి క్యాపబిలిటీ ఒకటి ఉంది కొన్ని సిచ్యువేషన్స్లో. అందుకని తీసుకొచ్చి దీన్ని కీ లైట్లో పడేశారు, ఐ మీన్ కీయింగ్ డిపార్ట్మెంట్లో పడేశారు. ఇది ఏంటి అని తర్వాత చెప్తాను. ఓకే, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి మనం వీటిలో ఏ టూల్స్తో ఏ మ్యాట్లు జనరేట్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, హౌ టు గెట్ ద ఆల్ఫా ఫ్రమ్ ది ఫుటేజ్. ఓకే, అంటే ఆల్ఫా జనరేట్ చేయాలి. ఎలాంటి ఆల్ఫాని జనరేట్ చేయాలి, మనం 2 రకాల ఆల్ఫాలు జనరేట్ చేయాలి. ఏంటి 2 రకాలు? ఆల్ఫాలు ఎన్ని రకాలు ఉన్నాయి? సాఫ్ట్ మ్యాట్, హార్డ్ మ్యాట్. సాఫ్ట్ మ్యాట్, హార్డ్ మ్యాట్. ఫోకస్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం ఈ అన్ని టూల్స్తో ఏ టూల్స్ని యూజ్ చేసి సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేస్తాం, ఏ టూల్స్ యూజ్ చేసి హార్డ్ మ్యాట్ జనరేట్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు హార్డ్ మ్యాట్ జనరేట్ చేసేదాన్ని తీసుకెళ్ళి సాఫ్ట్ మ్యాట్ ట్రై అయితే అప్పుడు ఏమో రావట్లేదు అనుకుంటాం. ఓకే, హార్డ్ మ్యాట్ జనరేట్ చేసేదాన్ని సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేస్తాం అనుకో ఏమో రాలేదు అనుకుంటాం. సో అంటే సింపుల్, ఇందాక చెప్పినటువంటి బైక్ మెథడే. సో ఎక్సలేటర్ ఫుల్గా ఇచ్చేసి నేను గేర్ వేసాను అనుకో బండి ఎక్కడో ఉంటుంది అనమాట. అలా కాకుండా ఏ టూల్తో ఏం వర్కౌట్ చేయాలో అదే చేస్తేనే అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ న్యూక్లో ఉన్నటువంటి ఇవే టూల్స్ ఉంటాయి కీయింగ్ సంబంధించినటువంటివి. అదొక జూనియర్ అయినా, ఫ్రెషర్ అయినా, మిడ్ లెవెల్ అయినా, సీనియర్ అయినా, సూపర్ సీనియర్ అయినా, కోలీడ్ అయినా, లీడ్ అయినా, సూపర్వైజర్ అయినా, క్లయింట్ అయినా, వీళ్ళు ఎవరైనా సరే ఎంటైర్ ఎనీ ఫుటేజ్ ఏదైనా క్లీన్ షాట్ యూజ్ చేయాలంటే ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 1 2 3 4 5 6 7 8 9 క్లీన్ టూల్స్ ఉన్నాయి. దీంట్లో మనం గట్టు కొడితే వాడే 3. గట్టు కొడితే వాడేవి 3 నుంచి మనం గట్టిగా ఏమి వాడేయం. ఓకే, అల్టిమేట్ కియర్ నిజంగా అల్టిమేట్, ప్రైమేట్ మనం వాడతాం, కియర్ వాడతాం. ఓకే, ఐబీకే గిజ్మో అండ్ ఐబీకే 2 కూడా ఒకటే అనమాట, 2 ఒకటే ఫ్యామిలీ, 2 కలిస్తేనే పని అవుతుంది. ఐబీకే గిజ్మో అండ్ ఐబీకే కలర్, ఈ 2 కలిస్తేనే చెప్తాను. ఇది ఐబీకే కనెక్ట్, అది కనెక్ట్ అయింది, తీసుకోవడం కనెక్ట్ అయింది, అది ఇప్పుడు వస్తుంది చూడు. ఓకే, ఐబీకే కలర్, ఐబీకే గిజ్మో, ఎటువంటి 2 కలిస్తేనే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, క్రోమా కియర్ తక్కువ వాడుతూ ఉంటాం, కీ లైట్ ఎక్కువగా వాడేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్లీ సాఫ్ట్ మ్యాట్ దేంతో జనరేట్ చేస్తామంటే ఈ యొక్క ఐబీకే గిజ్మో అండ్ ఐబీకే కలర్ని బేస్తో మాత్రమే 80% ఆఫ్ ది షార్ట్స్ మనం సాఫ్ట్ మ్యాట్ని జనరేట్ చేస్తాం. నోట్ చేసుకోండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేయాలంటే మెజారిటీ ఆఫ్ ది షార్ట్స్ మనం యూజ్ చేసేది ఐబీకే గిజ్మో మాత్రమే. ఓకే, హార్డ్ దీంతో పాటు కీలైట్తో కూడా జనరేట్ చేయొచ్చు కొద్దిగా. కీలైట్ చెప్తున్నా 100% చెప్తాను. ఓకే,
ఈ యొక్క దీంతో సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేయొచ్చు. ప్రైమేట్ అనే ప్రైమేట్ దాంతో కూడా వేయొచ్చు అన్న, ప్రైమేట్ తో కూడా వేయొచ్చు అన్న సాఫ్ట్ ప్రైమేట్తో సాఫ్ట్ మ్యాట్ నాట్ దట్ మచ్. ఇట్స్ చెప్తాను చూడు. ఓకే, ఐబికే కలర్తో ఐబిక్ గిజ్మోతో 100% సాఫ్ట్ మ్యాట్ అని జనరేట్ అవుతుంది. ఓకే, ఓకే ప్రైమేట్ని యూస్ చేసేది హార్డ్ మ్యాట్ కోసమే యూస్ చేస్తారు. ఒక్కొక్కసారి ఓకే. సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేయొచ్చేమో, బట్ దాని స్వభావం అంతవరకు కాదనమాట. సో ఎక్కువగా మనం యూస్ చేసేది హార్డ్ మ్యాట్ పర్పస్ యూస్ చేస్తారు. అదే దానికైతే పర్ఫెక్ట్. పర్ఫెక్ట్, దానికైతే పర్ఫెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ కీ రైట్ ఉంది మధ్యలో పెట్టాను, దాని అర్థం ఏంటి? దేనికైనా వేయొచ్చు. ఒక్కొక్కసారి సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేయొచ్చు, హార్డ్ మ్యాట్ జనరేట్ చేయొచ్చు. సిచ్యువేషన్ బట్టి. వెరీ గుడ్. సిచ్యువేషన్ బట్టి పూర్తిగా హార్డ్ మ్యాట్ జనరేట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, పూర్తిగా హార్డ్ మ్యాట్ సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, రెండిట్లో కూడా యూజ్ చేయొచ్చు. హ్యూ కీయర్ చాలా తక్కువ మంది వాడతారు. క్రోమా కీయర్ కొంచెం 100 మందిలో ఎక్కువ మంది, 100 మంది వాడేది 3. 100 మందిలో 90 మంది, 99 మంది వాడంది అల్టిమేట్. 95 అల్టిమేట్ వాడరా అన్న ఎవరు? చాలా మంది వాడరు, బట్ ఇట్స్ వెరీ వెరీ అల్టిమేట్ నోడ్. అల్టిమేట్ ఈజ్ అల్టిమేట్ నోడ్, బట్ చాలా మంది తింగరతలు వాడి సావరు. చెప్తాను ఎందుకు వాడరు అనేది, దాంతో వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఏంటి, దాంతో వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ చెప్తాను. ఓకే, హ్యూ కీయర్ ఒక 80% ఆఫ్ పీపుల్స్ వాడరు. క్రోమా కీయర్ ఒక 85 మెంబర్స్ వరకు వాడరు. ఇది ఎక్కువ మంది వాడతారు. ఇది గ్రీన్ మ్యాట్ సంబంధించింది కాదు, బ్లూ మ్యాట్ సంబంధించింది కాదు. దీంతో లూమినెన్స్ ఉన్నటువంటి దేనైనా కీ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉందనుకోండి, ఆ వైట్ కలర్ కీ చేయడం ఇది ఉపయోగపడుతుంది. ఓకే, డిఫరెన్స్ చాలా తక్కువ మంది వాడతారు. ఇవి చాలా తక్కువ మంది వాడతారు. ఎక్కువగా వాడేవి ఇవే, ఈ 4. యాక్చువల్లీ కీయింగ్ పర్పస్ అయితే 3 వాడతారు. ఓకే, అసలు మ్యాటే లేదు అన్నప్పుడు ఇది వాడతారు. ఇవి సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేయొచ్చు, హార్డ్ మ్యాట్ జనరేట్ చేయొచ్చు, సాఫ్ట్ ప్లస్ హార్డ్ మ్యాట్ జనరేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కీయింగ్ సంబంధించిన టూల్స్. కీ బాగా జనరేట్ చేయొచ్చు దీంతో. కీ గ్రీన్ మ్యాట్ కానీ బ్లూ మ్యాట్ కానీ లేని షార్ట్స్ కూడా దాంతో మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ దాహం వస్తుంది నాకు. ఓకే, అండ్ చూద్దాం ఇప్పుడు ఎలాగ మనం సాఫ్ట్ మ్యాట్ని హార్డ్ మ్యాట్ని జనరేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ మ్యాట్తో స్టార్ట్ చేద్దాం, సింపుల్గా ఉంటుంది కాబట్టి. జస్ట్ టేక్ ద హార్డ్ మ్యాట్, సెలెక్ట్ చేసి నువ్వు ప్రైమేట్ కొట్టావు అనుకో, ఆటోమేటిక్గా నీకు అది నీకు లింక్ అయిపోయి వచ్చేస్తుంది. లేదు ప్రైమేట్ అనేది సపరేట్గా తీసుకుని వచ్చాయమ్మా ఇంటికి వచ్చి ఇప్పుడు అంటే ఈ రోజు ఏం పెట్టలేదు మీటింగ్. ఓకే, నువ్వు దీన్ని సెలెక్ట్ చేసి ప్రైమేట్ అని కొడితే దానికి మ్యాచ్ అయ్యే వస్తుంది. నువ్వు కీ చేయొచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, ఆటో కంప్లీట్ కొడితే కీ అవుతుంది, అది వేరే విషయం. అలా కాకుండా దీన్ని సెలెక్ట్ చేయకుండా ప్రైమేట్ అని కొట్టామనుకో, అది ఎంతే చూపిస్తుంది అన్నమాట. దీన్ని అటాక్ చేసావు అనుకో, ఇప్పుడు నువ్వు కీయింగ్ అంతా అలా వస్తుంది అప్పుడు నీకు. ఓకే, ఈ ముక్క రాదనమాట. సో ఈ ముక్క రావాలంటే ఫుటేజ్ సెట్టింగ్స్ ఎంత ఉన్నాయో అంతా ఉండాలి. 20481152 ఉందనుకో, 20481152 ఉందనుకో, అప్పుడు ఓకే సేమ్ వస్తుంది. ఒకవేళ డిఫరెంట్ ఫుటేజ్ నువ్వు యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దీనికి అటాచ్ చేసినప్పుడు మాత్రమే నీకు ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. ఓకే, వెన్ ఎవర్ యూ కనెక్ట్ ద ఫుటేజ్. ఓకే, ఇలా కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆటో కంప్యూట్. ఓకేనా, జస్ట్ క్లిక్ ఆటో కంప్యూట్ అంటే ఆటోమేటిక్గా చేస్తుంది అంతే, వదిలే. ఓకే, ఎప్పుడు కూడా ఫుటేజ్ కలర్ మారిపోయింది. ఫుటేజ్ ఎలా ఉంది, ఇలా ఉంది గుండు, ఇప్పుడు గుండు అంతా ఎర్రగైపోయింది, అటు గుండు బదలినట్టు. సో ఇది మనకు వద్దనమాట, ఇది కరెక్ట్ కాదు మనకి. మనం దీన్ని దిస్ ఇస్ కాల్డ్ ఆర్జీబీఏ అంటే రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, ఆల్ఫా ఉంది. సో మనం కీ చేసేటప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి, ఆల్ఫా మాత్రమే. అర్థమవుతుందా, మనకు కావాల్సింది ఆల్ఫా మాత్రమే. ఇలా ఉంటే చాలు మనకి. దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ మ్యాట్. ఓకే, దీంతో ఇది సాఫ్ట్ మ్యాట్ అవంటిది. సాఫ్ట్ మ్యాట్ జనరేట్ అయ్యింది యాక్చువల్గా, బట్ దీన్ని సాఫ్ట్ మ్యాట్ కోసం యూజ్ చేయం, మనం హార్డ్ మ్యాట్ కోసం యూజ్ చేస్తాం. సాఫ్ట్ మ్యాట్ అనేది ఎలా కన్సిడర్ చేస్తాం, జూమ్ ఇట్ హియర్, ఎడ్జెస్ వెరీ సాఫ్ట్. ఓకేనా, హార్డ్ మ్యాట్ అంటే ఏమవుతాయి, కొంచెం హార్డ్గా ఉంటాయి ఎడ్జెస్ అన్నీ కూడా. సో మనకి ఇలా ఉంచొద్దు, మనకి ఇలా ఉండొద్దు. బ్యాక్గ్రౌండ్ మనకి ఎంత ఉంది, ఇంకా మనకి నాయిస్ ఉంది. ఎందుకు,
నాయిస్ అంటే కొంచెం కలర్ వేరియేషన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఒక రకంగా కీ అయింది, ఇక్కడ ఒక రకంగా కీ అయింది, ఇక్కడ ఒక రకంగా కీ అయింది. అంటే ఈ ఫుటేజ్లో కొన్ని లైట్ వేరియేషన్స్ ఉన్నాయి, లైటింగ్ యొక్క వేరియేషన్స్ ఉన్నాయి, అందువల్ల నీకు అది అలా కనబడుతుంది అన్నమాట. చూసావు లైట్ వేరియేషన్స్ కనపడ్డాయా? అదిగో ఈ లైట్ వేరియేషన్స్ వల్ల నీకు ఇలా వచ్చింది అవుట్పుట్ అనమాట. సో మనం ఒక్కొక్కసారి పరిస్థితులు తగ్గట్టుగా మారిపోతాం మనం. ఓకే, ఇవి కూడా పరిస్థితులు తగ్గట్టుగా మారిపోతాయి. అంటే ఇప్పుడు నడాల్సిన చోట నడుస్తూ ఉంటాం, పరిగెట్టాల్సిన చోట పరిగెడతా ఉంటాం, కొట్టాల్సిన చోట కొడతాం, తిట్టాల్సిన తిడుతూ ఉంటాం. ఇది కూడా అంతే. అంటే అన్ని చోట్ల ఇది కొట్టాం కదని చెప్పి అన్ని చోట్ల కొట్టలేము, కొంచెం మాట్లాడితే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒకసారి కీ అయింది కదని చెప్పి అన్నిసార్లు కీ ఒకే రకంగా అవ్వదు. ఎందుకు అవ్వదంటే పరిస్థితి బట్టి ఇక్కడ కీ చేయడానికి ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే కలర్ వేరియేషన్ తేడా ఉంది, చేయలేదు అది. ఇలా ఎందుకు వస్తుంది, తొక్కలు అవుతుంది, బొక్కలు అవుతుంది, తిట్టు కోసం వేస్ట్ అనమాట. సో అది జరగని పని, ఎందుకంటే కనబడుతుంది అక్కడ యాక్చువల్గా వాస్తవం అనేది. అర్థమవుతుందా? సో లైట్ వేరియేషన్స్ ఉండడం వల్ల అలాంటి ఇబ్బందులు వస్తాయి అనమాట. ఓకే, కావాలంటే చూడండి లైట్ వేరియేషన్స్ మీకు కనబడతాయి. ఇది ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ బ్రైట్ ఉంది, ఓకేనా? ఇక్కడ ఇన్ బిట్వీన్ ఉంది, ఇక్కడ కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. అందువల్ల నీకు ఈ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని నేను పూర్తి బ్లాక్ అండ్ పూర్తి వైట్ పట్టు రావాలి. ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వద్దో, అంటే ఏం వద్దు, గ్రీన్ కలర్ వద్దో దాన్ని మనం బ్లాక్ కలర్తో ఫిల్ చేయాలి. ఏదైతే మనకు ప్యూర్ వైట్ కావాలి అనుకుంటున్నామో, ఏదైతే మనకి క్యారెక్టర్ కావాలనుకుంటున్నామో దాన్ని మనం వైట్ కలర్తో ఫిల్ చేయాలి. ఓకే, ఇలా ఉన్న దాన్ని ఇప్పుడు నేను అడ్జస్ట్ లైట్ ఇది కూడా చేయొచ్చు. ఓకే, క్లీన్ బీజీ, క్లీన్ ఎఫ్జీ కూడా చేయొచ్చు. అడ్జస్ట్ ఫోర్గ్రౌండ్ నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్. సపోజ్ అడ్జస్ట్ లైటింగ్ కొట్టామనుకో ఏమవుతుందో తెలుసా? ఎనీవన్? లైటింగ్ అడ్జస్ట్ లైటింగ్ వేస్తే ఏమవుతుంది మిస్టర్ నితిన్? అది బ్యాక్గ్రౌండ్ అది ఉంటుంది అనుకుంటున్నా. కొంచెం అడ్జస్ట్ లైటింగ్ కొడితే ఏం చేస్తుంది అంటే మనమేమో దీనికి ఒరే ఇక్కడ కొంచెం బాగా తీసేరా, ఇక్కడ కొంచెం నీట్గా తీరా, ఇది కొంచెం ఎక్కువ తీరా అని చెప్పలేము. ఎందుకంటే అన్న కొంచెం ఒకసారి వెనక్కి చెప్పు, నాది కనెక్షన్ లూజ్ అయింది. ఓకే, ఇక్కడ దాకా ఓకే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇదంతా మనకి ఏదైతే మనకి గ్రీన్ కలర్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ప్యూర్ బ్లాక్ కావాలి. ఏదైతే క్యారెక్టర్ ఉందో అదంతా కూడా ప్యూర్ వైట్లో కావాలి. సో ఇక్కడ అటు ఇటు కాకుండా సెమీ ట్రాన్స్పరెంట్లో ఉంది ఈ చోట. ఓకే, ఇది బాగానే ఉంది అనుకుంటాం, కానీ బాగాలేదు. కావాలంటే దీన్ని ఇక్కడ ఏవైతే మనకి గామా అండ్ గెయిన్ వాల్యూస్ ఉన్నాయో వీటిని మీరు రెడ్యూస్ చేసినట్లయితే ఇదిగో స్వామి గారికి కూడా బొక్కలు ఉన్నాయి. ఈ స్వామి గారు అంతా కూడా ప్యూర్ వైట్ అవ్వాలి, ఇదంతా ప్యూర్ బ్లాక్ అవ్వాలి. ఓకే, ఇది కింద పెడితే కానీ మనకు తెలియలేదు బొక్కలు ఉన్నాయనే విషయం. ఓకే, ఇలా చూసేసి ప్యూర్ బ్లాక్ అయిపోయింది అనుకోకూడదు, దీన్ని రీసెర్చ్ చేయండి. ఇది బొక్కలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్తో ఇక్కడ వైట్తో ఫిల్ చేయాలి, ఇక్కడ బ్లాక్తో ఫిల్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్ లైటింగ్ అని క్లిక్ చేయండి, చూద్దాం ఏమవుద్దు. అడ్జస్ట్ లైటింగ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే కనుక డిఫాల్ట్గా దానికి తెలిసినంత వరకు, అది చేయగలిసినంత వరకు లైటింగ్ని ఫిక్స్ చేయగలుగుతుంది. జస్ట్ ఇప్పుడు నేను అడ్జస్ట్ లైటింగ్ కొట్టాను అనుకోండి, అది ఏం చేసింది, లైట్ అడ్జస్ట్ చేసింది అంతే, లిటిల్ బిట్. ఎలాంటి లైట్ అడ్జస్ట్ చేసిందో చూపించిన అవుట్పుట్లో అడ్జస్ట్ ఎఫ్జీ లైటింగ్. ఓకే, దీని ఆన్ ఆఫ్ చేస్తాను చూడండి, కనబడుతుందా లైటింగ్ అడ్జస్ట్మెంట్? కొద్దిపాటి న్యూట్రలైజ్ చేసింది అనమాట. అర్థమవుతుందా? సో ఇదనమాట ఆన్ ఆఫ్ చేస్తే ఇది. ఓకే, అర్థమవుతుందా? అడ్జస్ట్ లైటింగ్ అంటే అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? అడ్జస్ట్ లైటింగ్ చేస్తే లైటింగ్ అడ్జస్ట్ చేసేసింది. ఓకే, నాకు ఇక్కడ ప్రాబ్లం లేదు ఇంకా. వాట్ అబౌట్ హైబ్రిడ్ రెండర్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దాట్ నితిన్? హైబ్రిడ్ రెండర్ అంటే ఏంటంటే ఒక కొద్దిపాటి హార్డ్ మ్యాటర్ని తనకు తానే ఫిల్ చేసుకుంటుంది మధ్యలో. ఇక్కడ బొక్కలు ఉన్నాయి కదా మనకి, బొక్కలు ఉన్నాయి కదా, ఈ బొక్కలను ఫిల్ చేయాలన్నమాట. ఓకే, ఎలా ఫిల్ చేస్తుంది? హైబ్రిడ్ రెండర్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా మధ్యలో ఒక చిన్న ప్యాచ్ని పడేస్తుంది. అయిపోయింది అంతే. హార్డ్ మ్యాట్ ఎంటైర్గా హార్డ్ మ్యాట్ జనరేట్ చేసేసింది. ఓకే, హార్డ్ మ్యాట్తో పాటు సాఫ్ట్ మ్యాట్ కూడా కొంచెం బెటర్గా వచ్చేసింది. అంటే ఒక ప్రైమేట్లోనే సాఫ్ట్ మ్యాట్ హార్డ్ మ్యాట్ రెండు వచ్చేసింది. అలా అని చెప్పి అన్ని షాట్లో వస్తాయంటే రావు, కొన్ని షాట్లోనే వస్తాయి. కొన్ని షాట్లో ఒక్కొక్క టూల్ ద్వారా ఫోర్గ్రౌండ్ మాత్రమే డీల్ చేయగలుగుతాం, ఒక్కొక్క షాట్లో
కొన్ని కొన్ని షాట్లలో సాఫ్ట్ మ్యాట్ మాత్రమే జనరేట్ చేయగలుగుతాం. కొన్ని కొన్ని షాట్లో కొన్ని వందల టూల్స్ యూజ్ చేసి సాఫ్ట్ మ్యాట్ మాత్రమే జనరేట్ చేయగలుగుతాం. కొన్ని కొన్ని షాట్లో కొన్ని వేల టూల్స్ యూజ్ చేసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసి ఆల్ఫాని జనరేట్ చేస్తాం. కొన్ని కొన్నిసార్లు చాలా చాలా డిఫికల్టీస్ ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఎడ్జెస్ లైటింగ్ అండ్ హైబ్రిడ్ ఎంటర్ కొడితే నీకు సాఫ్ట్ మ్యాట్ అండ్ హార్డ్ మ్యాట్ నీట్గా వచ్చేసింది. ఓకే, దాంట్లో ఇలా కాదు, ఇవి యూజ్ చేయకుండా ఎలా తీయొచ్చు? దీంట్లో ఫోర్గ్రౌండ్ ఏది, బ్యాక్గ్రౌండ్ ఏది? బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల ఉన్నాయన్న, ఫోర్గ్రౌండ్ అంటే వైట్ కలర్ లో. బ్యాక్గ్రౌండ్ అంటే బ్లాక్ ఉన్నది, ఫోర్గ్రౌండ్ అంటే వైట్ ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను క్లీన్ బీజీ నాయిస్ అంటే ఇదనమాట. క్లీన్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని రిమూవ్ చేయండి అని చెప్పి అక్కడ ఆపరేషన్ ఇచ్చాను. అలా ఆపరేషన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ బీజీ మీద డీల్ చేసినట్లయితే పోద్ది. ఇలా 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 అంటే పోదనమాట, ఏం ముట్టుకున్నా పోదు. పోవాలంటే ఏం చేయాలి? కంట్రోల్ పెట్టుకున్నావు అనుకో, ఒక్కొక్క పిక్సెల్ పోతూ ఉంటుంది నీకు. ఓకే, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ పెట్టుకున్నావు అనుకో, ఇలా సెలెక్ట్ చేసేంత వరకు ఫటాఫట్ పోతూనే ఉంటుంది. ఓకే, డోంట్ డూ దట్, లిటిల్ బిట్ ఇలా. ఓకే, ఈ వైట్ మీదకి వెళ్ళకూడదు, వైట్ మీదకి వెళ్ళకూడదు. కంట్రోల్ అంటే సింగిల్ క్లిక్స్ వస్తాయి, సింగిల్ పిక్సెల్స్ వస్తాయి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ అంటే ఇలా వస్తుంది, మల్టిపుల్ ప్యాచెస్ అనమాట. డోంట్ గో హియర్, ఇది ఫోర్గ్రౌండ్తో సమానం, ఎందుకంటే వైట్ కలర్ అంతా ఫోర్గ్రౌండ్తో సమానం. క్లిక్ చేసామనుకో అది ఎగిరిపోద్ది, వెనకాలది ఇది ఎగిరిపోద్ది అనమాట. సో డోంట్ డూ దాట్. ఓకే, దిస్ ఈస్ ద ఫోర్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్, ఓకే, బ్యాక్గ్రౌండ్ మాత్రమే డీల్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం క్లీన్ బీజీ నాయిస్, మనకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ అయిపోయింది, క్లియర్ చేసేసుకున్నాం, నీట్గా అయిపోయింది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు క్లీన్ ఎఫ్జీ నాయిస్. ఇప్పుడు క్లీన్ ఎఫ్జీ నాయిస్ అని పెట్టి బ్యాక్ సైడ్ క్లిక్ చేసాం అనుకో బొగ్గ అవుతుంది. ఓకే, ఎక్కడ వెళ్ళాలి అక్కడే వెళ్ళాలి, ఇక్కడ. దట్స్ ఇట్. ఇక్కడ మళ్ళీ ఇష్యూ వచ్చింది, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఇష్యూ వచ్చింది. గో టు బ్యాక్గ్రౌండ్ అండ్ క్లీన్ ఇట్ హియర్. ఓకేనా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ఆల్ఫాని జనరేట్ చేయడం తెలుసుకోవాలి ఫస్ట్, మల్టిపుల్ టైమ్స్. మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. మీ కంప్యూటర్ దగ్గర లేకపోతే మీ బుక్లోనో ఫోన్లోనో రాసుకోండి, చెప్తాను చూడండి. ఈరోజు ఏదైతే క్లాస్ చెప్పానో, ఈ రోజు అనగా 5/5/2024, టైం 12:29 అవుతుంది కదా. ఇప్పుడు నీకు ఏ విధమైనటువంటి ఆల్ఫా అయితే చెప్పానో, ఆల్ఫా ఎలా రావాలో చెప్పానో, ఇదే క్లాసు, ఇదే మెథడాలజీ, ఇదే అవుట్పుట్ మనం ఒక 40 క్లాసులు చెప్పుకున్నా, 60 క్లాసులు చెప్పుకున్నా, 100 క్లాసులు చెప్పుకున్నా, ఇదే మ్యాటర్ చెప్పుకుంటాం. కానీ షార్ట్ బట్టి ఆపరేషన్ మారిపోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? వైట్ అండ్ బ్లాక్. దట్స్ ఇట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వైట్ అండ్ బ్లాక్ని తీసుకొచ్చడానికి మనం బోల్డ్ టైం పడుతుంది. ఓకేనా? ఇంకా మంచిగా చెప్పాలంటే, కొంచెం రొమాంటిక్గా చెప్పాలంటేనే ఆ చీకట్లోనే ఇది తెలిపోతుంది, అర్థమే ఉంటుంది, నవ్వుతున్నాడు మనోడు. ఓకేనా? ఓకే, సో మనం ఈ విధంగా జనరేట్ చేయగలగాలి. ఓకే, సో దీన్ని మనకి కరెక్ట్గా ఉందా లేదా ఎలా చెక్ చేసుకుంటాము? ఓకే, జస్ట్ మళ్ళీ ఆల్ఫాలోకి వెళ్ళిపోదాం. ఓకే, జస్ట్ ఇప్పుడు కే అన్నాం అనుకో, కాపీ అని నోడ్ వస్తుంది, లేదా ట్యాబ్ కొట్టి కాపీ అని నోడ్ వస్తుంది. దీని ఏ అంటే ఆల్వేస్ ఆల్ఫా, బి అంటే బ్యాక్గ్రౌండ్. ఇది ఇచ్చి ఈ వ్యూవర్ దీన్ని కనెక్ట్ చేసుకుని, ఓకే, ఇక్కడ మాస్క్ అని ఉంటుంది, సారీ మ్యాట్ ఓవర్లే అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాలి. సో ప్రాపర్గా వచ్చిందా లేదా? ఓకే, కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, అందుకే నీకు కొంచెం డార్క్ ఎడ్జెస్ కనపడుతుంది అన్నమాట ఇక్కడ. ఓకే, ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడంతా బాగా వచ్చింది, ఇది కరెక్ట్. ఇక్కడ అర్థమవుతుందా? నీకు ఇలా చూస్తే బాగానే ఉంది అనిపిస్తుంది, నీకు బాగానే వచ్చేసింది అనిపిస్తుంది నీకు. అలా కాదు, మనం దీని ద్వారా చూడాలన్నమాట. చెకింగ్ మెథడ్ డిఫరెంట్. చూసా, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అందుకే నీకు దగ్గర ఇక్కడ నేను ఎరోడ్ అని నోడ్ వేస్తాను. ఎరోడ్ అని నోడ్ ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ సింక్ చేస్తుంది అనమాట, లైక్ దిస్. ఓకే, గోన్ టూ మచ్, ఇది కరెక్ట్ మెథడ్. ఓకే, బట్ ఇదంతా మనకు కావాల్సిన ప్లేస్ కావాలనుకుంటే అంతవరకు రోట్ వేసుకుంటాం, మాస్క్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇది సెకండరీ. ఇంకో అంతవరకే వస్తుంది అనమాట. ఇదిగో ఎంత ఉందో అంతవరకు ఇలా ఇచ్చుకున్నాం అనుకో, అది మాత్రం అవుతుంది, మిగతా వస్తుంది అదే అవుతుంది. ఇది సెకండరీ. ఓకే, ఫస్ట్ టైం ఏం చేస్తారంటే ఆల్ఫా జనరేట్ చేయండి.
ఓకే, ఆల్ఫా ఈ విధంగా జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఇది షార్ట్ ఉంది, ప్రైమేట్ ఈరోజు అంతా ప్రైమేట్తో చేయండి. ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది తీసుకుందాం, ప్రైమేట్, PRIMATT, ప్రైమేట్. ఓకే, ఆటో కంప్యూట్ ఆల్ఫా వచ్చింది. ఇక్కడ ప్యూర్ వైట్ రావాలి, ప్యూర్ బ్లాక్ కావాలి. ఓకే, క్లీన్ బీజీ నాయిస్, రిమూవ్ దాట్. ఓకే, దీన్ని డౌన్ చేయి, బాగానే వచ్చింది. కొంచెం బొక్కలు చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి. ఇవి ఉండడం కరెక్టా రాంగా అంటే ఇక్కడ ఏమన్నా గ్రీన్ కలర్ ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ కొద్దిగా గ్రీన్ కలర్ ఉంది, అందుకు పోయింది అనమాట. ఓకే, నో ప్రాబ్లం, క్లీన్ FG నాయిస్, దాట్స్ ఇట్, క్లియర్ అయిపోయింది. ఓకే, ఇలా అనమాట. నెక్స్ట్ ఓన్లీ కన్సిడర్ ఆల్ఫా, డోంట్ కంటూ. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వచ్చింది, ఏం చూడొద్దు. ఫస్ట్ ఆల్ఫా చూడు కరెక్ట్గా వచ్చిందా లేదా, దట్స్ ఇట్. ఓకే, తర్వాత ఈ గొట్టంగాడు సేమ్ ప్రైమేట్. ఓకే, ఆటో కంప్యూట్ ఇలా వచ్చింది. చాలా వేరియేషన్స్ ఉన్నాయి, బికాస్ ఆఫ్ లైట్ ఉంది, లైట్ లేకుండా బోర్డు ఉన్నాయి. ఓకే, ఎడ్జస్ట్ లైటింగ్ వచ్చింది, కానీ కొంచెం ఇబ్బంది అవుతాయి. ఇది కొడితే వచ్చేస్తుంది, కానీ మనకు కావాల్సింది ఇది కాదు కదా. సో మిగతా కూడా ఉన్నాయి కదా. సో అందుకోసం ఏం చేస్తామంటే దీన్ని ఆఫ్ చేసేసి, సో క్లీన్ BG నాయిస్, రైట్ చెప్తాడు. బాగున్నాను, ఒక 5 minutes నాన్న క్లాస్లో ఉన్నా, ఒక 5 minutes. సో BG నాయిస్ ఇలా చేయాలి. అండ్ ఆఫ్టర్ దాట్ FG నాయిస్. ఎక్కడుంది బొక్కలు? ఇవన్నీ బొక్కలే ఉన్నాయి, క్లీన్ చేయాలి లైక్ దిస్. ఓకే, అన్నప్పుడు దీనికి వీటికి కీలైట్ యూజ్ చేసి చేయొచ్చు కదా. చేయొచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమేట్ నేర్చుకోండి, డోంట్ వరీ. కీలైట్ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. కీలైట్ కూడా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇది కూడా అంతే, ప్రైమేట్. ఓకే, జస్ట్ ఆటో కంప్యూట్ వచ్చింది కదా, BG నాయిస్. ఓకే, డీటెయిల్స్ పోయినాయి, డోంట్ వరీ, నో ప్రాబ్లం, FG నాయిస్. ఓకే, ఇలా చేయడం ట్రై చేయండి. ఓకే, మీకు ఇది చేయడం తెలిస్తే టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్ బట్ సబ్జెక్ట్ ఈజ్ నెవర్ చేంజ్. అలాగే మీకు కీలైట్కి ప్రైమేట్కి టూల్ మారుతుందేమో, అవుట్పుట్ మారదే. కీలైట్ కనెక్టెడ్ హియర్, ఇక్కడ ఆటో కంప్యూట్ కొట్టాం కదా, ఇక్కడ ఆటో కంప్యూట్ కొట్టడానికి లేదు. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఈ కలర్ని పిక్ చేసుకుంటాం, బికాస్ కీలైట్ ఈజ్ ఏ పిక్సెల్ అనలైజర్ కీ. పిక్సెల్స్ని అనలైజ్ చేసుకుని కీ చేస్తుంది అది. దట్స్ ఇట్, అయిపోయింది కదా. అగో ఇక్కడ అవుట్పుట్ వచ్చింది, అదే అవుట్పుట్ వస్తుంది. టూల్ మారింది కానీ అవుట్పుట్ ఏం మారలా, అర్థమవుతుందా? సో అంతకన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం కీ షాట్స్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ యువర్ ట్రాక్ పాయింట్స్. దట్ ఈస్ ద మేజర్ థింగ్. ఐ ఫర్గాట్ దాట్ seriously. Okay, how to remove the track marks over here? ఎలా రిమూవ్ చేస్తామో తెలుసా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దాట్? రోటో వేసుకుని అంతే. ఓకే, సో ఏదైతే రిమూవ్ చేయాలో దాని ఒక మనం ఇట్లా రోటో వేసుకుంటాం. నీకు చెప్పాను కదా, ఇది చెప్పానా రేవంత్? ట్రాక్ మార్క్ చెప్పలేదు కానీ మామూలుగా సెపరేట్ రోటో యూజ్ చేసుకుని రోటో నోట్ ఇలా వేసుకుని, సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గొంత అనుకుందాం. ఓకే, ఇది ఫుటేజ్ లా ట్రీట్ చేయొద్దు, ఇది ఒక గొంత. ఓకే, ఇక్కడ ఒక చిన్న బొక్క ఉంది, ఈ బొక్కను పోడ్చాలి. అంటే ఈ యొక్క గొంతని ఇదంతా మట్టి అనుకుందాం. ఓకే, మట్టి రోడ్డు ఇదంతా మీ ఇంటి ముందు స్థలం అనుకుందాం. ఇక్కడ చిన్న బొక్క ఉంది, గొంత ఉంది. ఈ గొంతను పోడ్చాలంటే ఈ గొంతలో ఏం వేయాలి? మనం మట్టి వేయాలి. ఇదంతా మట్టే. ఓకేనా, ఈ మట్టిని తీసుకొచ్చి ఈ మట్టిని వేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ టైంకి ఎంతవరకు గొంత ఫిల్ చేయాలో అంతవరకు సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఇక్కడ ఉన్నటువంటి గొంతుని తీసుకొచ్చి ఈ బొక్కలో పడేయాలి. ఎలా పడేస్తాం? పొజిషన్ చేంజ్ చేస్తాం అంతే. ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ మాస్క్డ్ అని ఒక నోడ్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ మాస్క్డ్ ఈ నోడ్ని దీనికి అటాచ్ చేస్తాం. ఓకే, ఈ నోడ్ని దీనికి అటాచ్ చేస్తాం. మాస్క్డ్ టీ అంటే ట్రాన్స్ఫోర్మ్, ట్రాన్స్ఫార్మ్ అంటే వేరు, ట్రాన్స్ఫార్మ్ TRANSFORM ట్రాన్స్ఫార్మ్ అంటే వేరు, ట్రాన్స్ఫార్మ్ మాస్క్డ్ అంటే వేరు. బట్ రెండు లుక్స్ లైక్ ద సేమ్. టూల్స్ ఆల్సో సేమ్ థింగ్స్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ ఛానల్స్ అండ్ అరౌండ్ మిగతా కొన్ని ఎక్కువ ఉంటాయి. సో టేక్
ట్రాన్స్ఫార్మ్ మాస్క్డ్. ట్రాన్స్ఫార్మ్కి ట్రాన్స్ఫార్మ్ మాస్క్ తేడా ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అయితే ఈ బొక్కల్లో మనకి ఎటువంటి పాయింట్ ఉండదు, ఐ మీన్ మాస్క్ ఉండదు. అదే ట్రాన్స్ఫార్మ్ మాస్క్ ఇస్తున్నారు అనుకోండి, దీనికి మాస్క్ అనేటువంటి ఒక అడిషనల్ టూల్ ఉంటుంది అనమాట. ఓకే. అర్థమవుతుందా? దీన్ని తీసుకుని ఇక్కడ ఏదైతే మాస్క్ ఉందో ఈ మాస్క్ని దీన్ని కనెక్ట్ చేసుకుంటాం. రోటోకి దీన్ని కనెక్ట్ చేసుకుని ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడితే గ్రీన్ కలర్ ఉంది కాబట్టి పడిపోతుంది. గ్రీన్ కలరే పడుతుంది. పైన తీసుకొస్తే ఏమవుతుంది? బ్లాక్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? కర్ర వచ్చేస్తుంది. కింద నుంచి తీసుకొచ్చినా పర్లేదు, కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఎక్కడైతే ప్లెయిన్గా ఉందో అక్కడి నుంచి పట్టి రావాలి. దీన్ని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి దాన్ని ఎక్స్ యాక్సిస్ అంటారు. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దాన్ని వై యాక్సిస్ అంటారు. కావాలంటే చూడండి, ట్రాన్స్ఫార్మ్ వేసుకోండి. ఇదిగో ఈ ఎక్స్ యాక్సిస్ మూవ్ చేసాం అనుకో, సో మనకి ఏమవుతుంది? లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. అదే నెగిటివ్ యాక్సిస్ వెళ్తే రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ రైట్కి మారుతూ ఉంటాయి అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ ఇన్ ద సెన్స్ టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. అర్థమవుతుందా? అది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇలా పక్క తీసుకురావాలంటే లెఫ్ట్ యాక్సెస్ని, ఎక్స్ యాక్సెస్ని మూవ్ చేయాలి. దాట్స్ ఇట్. అయిపోయిందా? ఓకే. బట్ we have a small అలా issue. కాకుండా మనం క్లోన్ నితిన్ టెల్ మీ. క్లోన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు అన్న. క్లోన్ యూస్ చేస్తే సింగిల్ ఫ్రేమ్ వరకు చేయగలుగుతాం. మల్టిపుల్ కీ ఫ్రేమ్స్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, క్లోన్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ దాట్. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ యూ నితిన్? నితిన్ కాదు, రేవంత్. దేన్ని? రోటో హియర్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ మాస్క్, డబుల్ క్లిక్ హియర్, ఇంకా దాన్ని యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ చేంజ్ చేస్తే అదే ఫ్రేమ్ లో మూవ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మనం వైలో వేయాలనుకుంటే వైలో చేంజ్ చేస్తే. ఇప్పుడు ఇది కరెక్టేనా అంటే చెక్ దాట్. ఏం కనబడుతుంది? షేప్ కనబడుతుంది. బికాస్ బ్లర్ హియర్. బ్లర్ అంటే దీనికి మధ్యలో ఒక రోటో కింద బ్లర్ వేసుకుని లిటిల్ బిట్ ఇంక్రీజ్ యువర్ బ్లర్ వాల్యూ. ఓకే, మోస్ట్లీ ఇట్ విల్ ఫిక్స్ ఇట్. ఓకే, అదర్వైజ్ కలర్ మార్చాలి. ఇక్కడ ఎంతవరకు మార్చాలి? ఇంతవరకు మార్చాలి. సపోజ్ నేను కలర్ మార్చుతున్నాను అనుకో, అవుతుంది, కానీ ఏమవుతుంది? మొత్తం అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. నాకు మొత్తం అంతా ఎఫెక్ట్ అవ్వకూడదు, ఈ బొక్క ఎఫెక్ట్ అవ్వాలి. మళ్ళీ సేమ్ మాస్క్ టు దిస్ ఏరియా. ఇప్పుడు ఏమవుతుంది? దాని వరకే కలర్ కరెక్షన్ అవుతుంది. ఓకే, అయిపోయిందా? అది దీని ఆన్ ఆఫ్. గాట్ ఇట్? ఇదే విధంగా మిగతా ట్రాక్స్ మనకు తీసేద్దాం. ఓకే, మనకు ఒకసారి ఇలా చూస్తే ఇంకేం తేడా తెలీదు, కానీ దీన్ని ఈ గామా అండ్ గెయిన్ మీరు కంట్రోల్ చేశారంటే మీకు బోల్డ్ బొక్కలు బయటపడతాయి అనమాట. ఓకే, ప్రతి మనిషిలోని స్వార్థం వెంటనే కనబడదు, వాడు కొంచెం నిగూఢంగా వెళ్ళాలి మనం. ఓకేనా? అలాగే ఇది అంతే. మీరు కంపెనీ మీ రియల్ లైఫ్తో ఎంగేజ్ చేసుకుంటే చాలా చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, దీనికి నేను షేప్ తీసుకున్నాను. షేప్ నువ్వు ఎలాగైనా తీసుకోవచ్చు, సర్కిల్ తీసుకో, ఎల్పికల్ తీసుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పొజిషను ఎటు నుంచి తీసుకుంటే బెటర్ ఉంటుంది? ట్రాన్స్ఫార్మ్ మాస్క్ తీసుకున్నాను. ఎటు నుంచి తీసుకుంటే బాగుంటుంది? పైనుంచి కానీ లెఫ్ట్ కానీ తీసుకోవచ్చు. ఓకే, ఇటు నుంచి తీసుకుంటే కరెక్ట్ కాదు, ఇటు నుంచి తీసుకుంటే కరెక్ట్ కాదు, ఎందుకో చూద్దాం. ఓకే, సపోజ్ నేను కింద నుంచి వెళ్తున్నాను, కింద నుంచి పైకి వెళ్తున్నాను. అదిగో హ్యాండ్ వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే ఈ హ్యాండ్ పైకి వచ్చేసింది అనమాట. ఓకే, అది నేను రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాను, నేను ఈర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, కుదరదు అనమాట. ఓన్లీ ఆప్షన్స్ ఏంటంటే పైనుంచి కిందకి, లెఫ్ట్ నుంచి రైట్కి. దాట్స్ ఇట్. కానీ నీకు చుట్టూరు ఎడ్జ్ ఎలా కనబడుతుంది? నీకు షార్ప్ కనబడుతుంది. సో దట్స్ ద రీజన్. బ్లర్ ఇట్ హియర్ లిటిల్ బిట్, డన్. బట్ స్టిల్ కలర్ వేరియేషన్ ఇస్ దేర్.
అగైన్ జీ అంటే గ్రేడ్ వస్తుంది అనమాట. కనెక్ట్ లైక్ దిస్, reduce the value, that's it. గ్రీన్ Grade gain Gain not ని change GRAN. చేసుకోవాలి. Not only gain, Hmm. if multipliers is fine, ఓకే okay, gamma also fine, ఓకే okay. అవి తర్వాత చెప్తాను ఏమేంటనే తర్వాత చెప్పుకుందాం, ఓకేనా. ఓకే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెటర్ ఆపర్చునిటీ, బెటర్ ఆప్షన్ ఆల్సో, ఓకే. ఇప్పుడు ఇది రిమూవ్ చేసేయాలి, ఎలా తీస్తాం ఇప్పుడు చెప్పండి. రూట్ తీసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ మాస్క్, Hmm. దానికి మాస్క్ అటాచ్ చేసి Hmm. లెఫ్ట్ యాక్సిస్ X యాక్సిస్ y యాక్సిస్ నుంచి డౌన్ చేయొచ్చు, వై నుంచి రావు. దట్స్ ఇట్. ఈ స్క్వేర్ షేప్ పోవాలంటే ఐ మీన్ ఇట్లా షేప్ ఉంది కదా కింద Blur. బ్లర్, బ్లర్ ఓకే. ఇంకా స్టిల్ Grade. గ్రేడ్, ఇంకా స్టిల్ సంథింగ్ హ్యాపన్స్, ఓకేనా. అర్థమైంది. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ తీసుకున్నాను, ఓకే, నీటికి రావడం కోసం. ఇక్కడ నేను రెక్టాంగిల్ కాకుండా నేను ఎలిప్టికల్ కూడా తీసుకోవచ్చు ఇలాగా. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే నాకు ఈ యొక్క షేప్ అనేది ఈ స్క్రీన్ దాటిందో ఈ బొక్కలో ఈ బ్లాక్ కలర్లో కూడా నాకు ఈ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఒకసారి. ఇప్పుడు లేదులే కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వస్తూ ఉంటుంది అనమాట. సో నువ్వు ఎలాంటి షేప్ తీసుకోవాలో అలా మ్యాక్సిమం ఈ రోటోని బయటకు వెళ్ళకుండా ప్లాన్ చేసుకో, రోటోని బయటకు వెళ్ళకుండా ప్లాన్ చేసుకో, ఓకేనా. ఇలాగా ఈ యొక్క ట్రాక్ మార్క్స్ అన్నీ తీసేసి బేసిక్ కీ అనేది చేయండి ప్రైమేట్తో. ఈ ఫుటేజ్ ఉన్నంత వరకే అవుతుంది, వర్క్ చేసిన బ్యాక్ సైడ్ రాదు కదా. ఏంటి అదే ఇందాక చెప్పారు కదా, ఇవి ఒకవేళ చేసేటప్పుడు ఇలా బయటకు వచ్చేసి వచ్చేయచ్చు. వచ్చేయచ్చు. నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తాను, డోంట్ వరీ. ప్రస్తుతానికి సింగిల్ ఫ్రేమ్స్ చేయండి, రేపటి నుంచి సీక్వెన్స్ చేద్దాం, ఓకే. గుర్తుపెట్టుకోండి, ఇవి చేయడానికే టైం పడతాయి, ఇవి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవి అన్న చేయడానికి ఒకసారి ఇప్పుడు ఆల్ఫా క్లిక్ చేయను ఒకసారి. ఇక్కడ కనబడుతుంది. అదే ఇదేనా? బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ తో రిమూవ్ కాదు చేయాలి అంతే కాదు, కదా. ఇది కీ కాదు, ఇక్కడ Finger ఉండిపోయింది. ఇక్కడ పూర్తిగా కీ పూర్తిగా పైకి వెళ్ళలేదు, ఇది ఇక్కడ ఉండిపోయింది. ఇది ఇదిగో చూసారా, కాదు ఇక్కడ చూసావా, దీనివల్ల ఉండిపోయింది అనమాట. ఇది సంథింగ్ బ్లర్ ఎక్కువైందో సంథింగ్ ఏంటో, బ్లర్ ఎక్కువడం వల్ల బయటకు వచ్చేసింది అనమాట, ఓకే. ఇప్పుడు ఉండొచ్చు చూడు, అది ఓకే. Okay. ఇంత ముందులా ఎక్కువడం వల్ల స్మూత్ వచ్చేస్తుంది అట్లా. సో ఓకే అయిపోయింది, ఓకే. సో ప్రస్తుతం మీరు ఏం చేస్తారంటే ఇదే ఫుటేజ్ తీసుకుని ప్రైమేట్తో చేయండి. అదేవిధంగా కీలైట్తో కూడా, ఎలాగా, కీ లైట్, యాడ్ కీ లైట్, ఓకే. కనెక్ట్ టు ద సోర్స్, ఓకే. 1 ఇలా వచ్చింది కదా, ఆర్జీబీలోకి వెళ్ళు, ఓకే. దీన్ని క్లిక్ చేసుకో, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్, క్లిక్ అండ్ డ్రాగ్ ఇట్, దట్స్ ఇట్. ఆల్ఫాలో వచ్చింది. నాకు ఏదో ప్యూర్ బ్లాక్ కావాలి, ఏం చేస్తాను, స్క్రీన్ గెయిన్ అని ఉంది కదా, దీన్ని పుష్ చేస్తాను, ఏమైంది, ప్యూర్ వైట్ వచ్చింది నాకు. స్క్రీన్ గెయిన్ కాకపోయినా ఇక్కడ స్క్రీన్ మ్యాట్ అని ఉంది కదా, దీన్ని రివీల్ చేయండి. ఇక్కడ క్లిప్ బ్లాక్ అని ఉంది, క్లిప్ బ్లాక్ని ఫుల్ చేసామంటే బ్లాక్ అయిపోతుంది. ఓకే క్లిప్ వైట్ ఉంది, దీన్ని మైనస్ చేసామంటే వైట్ వచ్చేస్తుంది. ఓకే టూల్స్ వేరే, అవుట్పుట్ ఒకటే, ఓకే. సో నాకు ఎడ్జెస్ కొంచెం షార్ప్గా వచ్చినాయి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ స్మూత్నెస్ ఆఫ్ ది ఎడ్జెస్, స్క్రీన్ సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ करो, దట్స్ ఇట్. కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో అంటే చూసి అలాగా, అంతేనా రేవంత్, నితిన్, సింపుల్ నాన్న. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. ఇట్స్ వెరీ 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 ఈజీ టాపిక్, ఓకే. ఇప్పుడు ఎంత ఈజీగా ఉందో ముందు ముందు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ముందు ముందు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇది సాఫ్ట్ మ్యాటర్ అన్న. ఇది సాఫ్ట్ మ్యాట్ అని చెప్పొచ్చు, హార్డ్ మ్యాట్, రెండింటికి కూడా వస్తుంది, ఉపయోగపడుతుంది. అంటే మేము సాఫ్ట్నెస్ యాడ్ చేసాము, బట్ యాక్చువల్ సాఫ్ట్నెస్ ఇది హార్డ్ మ్యాటే, యాక్చువల్గా హార్డ్ మ్యాటే. కానీ హార్డ్ మ్యాట్ మన కీయింగ్లో ఇంకా వేరే లెవెల్లో తీసుకొస్తాం, ఇది కాదు, ఓకే. ఇది నువ్వు జస్ట్ ఏంటంటే మా నార్మల్ మ్యాట్ అనుకో ప్రస్తుతానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హౌ టు గెట్ ద ఆల్ఫా అనుకున్నావు అంతే, ఆల్ఫాని తీసుకొచ్చావు. సాఫ్ట్ మ్యాట్ కింద హార్డ్ మ్యాట్ కింద ఇంకా మనం డివైడ్ చేయాల, ఓకే. హార్డ్ మ్యాట్ సాఫ్ట్ మ్యాట్ డివైడ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి.
లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతారు ప్రస్తుతానికి. అట్లీస్ట్ మీరు నేను అనుకున్నటువంటి ఫుటేజ్ను నేను పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో తీసుకొచ్చానా లేదా, దట్స్ ఇట్. మీరు చేసిన వర్క్ని గ్రూప్లో పోస్ట్ చేయండి. తమ్ముడు నువ్వు ఫిబ్రవరి గ్రూప్లో ఉన్నావు, మార్చ్ గ్రూప్లో ఉన్నావా? నేను దీంట్లో మార్చ్ దాంట్లో యాడ్ చేస్తాను నిన్ను. ఎవరిని? రేవంత్ గారు. నేను ఏ గ్రూప్ లో లేనన్నా. నేను ఉన్నా అన్న మార్చ్ నువ్వు ఉన్నావు, అదే నేను లేను. నిన్ను యాడ్ చేస్తాను. నిన్ను యాడ్ చేసిన తర్వాత నువ్వు చేసిన వర్క్ ఏది ఉంటే అది ప్రతిసారి గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, పోస్ట్ చేస్తామని అనుకో, నీ యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తూ ఉంటుంది నాకు. మిగతా వాళ్ళు కూడా ఊరికి బాగానే చేస్తున్నారని చెప్పి వాళ్ళకు అనిపిస్తుంది. చేసిన వాళ్ళు అప్రిషియేషన్ చేస్తారు, చేయని వాళ్ళు చూసి నేర్చుకోవడం ట్రై చేస్తారు. ఓకే, అల్టిమేట్గా గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నేను యాడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ అంటే ఫైల్ అప్లోడ్ చేయాలా లేదంటే చూపిస్తాను చూడు, ఇలా ఉంటుంది. ఫైల్ అప్లోడ్ చేస్తే మిగతా వాళ్ళకి తెలియదు మామూలుగా. పిక్ తీసి ఇలా ఆడు చేస్తూ ఉంటాడు, ఈ విధంగా చేస్తూ ఉండాలి. అవుట్పుట్ వచ్చింది, ఈ విధంగా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అంతే కదా. క్లాస్ రూమ్లో ప్రతిదానికి నేను చేస్తాను, నాకు వచ్చింది చెప్పి వెళ్తాడు అనుకో, వాడి మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. ఎవరికి? క్లాస్లో టీచర్కి అయినా సరే, స్టూడెంట్కి అయినా సరే. వాడు చదువుతాడా చూడ పక్కన పెడితే ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నాడు అనుకో, ఎవడరా మీ క్లాస్లో బాగా చదువుతుందంటే వాడు చదువుతా అని చెప్తాడు. బేసిక్గా వీడు కూడా చదువుతాడు బాగానే, కానీ ఏంటంటే వీడికి ఆ ఎక్స్ప్రెస్ చేసే గుణం ఉండదు అనమాట. ఓకే, దయచేసి ఆ ఎక్స్ప్రెస్ చేసే గుణాన్ని అమర్చుకోవడం బెటర్, మంచిది. సో ఇలా ఓకేనా. సో ఈరోజు ఏం చేస్తారంటే, ఆల్రెడీ డ్రైవ్లో రేవంత్ను మేము ఇద్దరిని కలిపి దాంట్లో యాడ్ చేస్తాను. అదే అన్నాను, అదే అడిగాను. ఏంటి మా ఇద్దరితో పెడితే ఇద్దరు కూడా పెట్టాలి. ఏం పెట్టాలి సార్? మూర్ఖుడు నువ్వు అసలు. అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే కాపీ నోట్ చెప్తాను. విఎఫ్ఎక్స్ మెంటర్ నితిన్ అండ్ రేవంత్. ఓకే, నితిన్ అండ్ రేవంత్. ఓకే, ఇది మీ ఇద్దరు ఫోల్డర్ అనమాట. ఓకే, క్లిక్ హియర్. రేవంత్ నీ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది. 1 సెకండ్. రిక్కీ రేవంత్ కదా? రేవంత్ రిక్కీ 165. సో నీకు కూడా ఇది యాక్సెస్ వచ్చింది. ఓకే, నువ్వు కూడా దీంట్లో డీల్ చేసుకోండి. సో మిస్ చేసిన స్క్రిప్ట్లు, అవుట్పుట్లు దీంట్లోనే పోస్ట్ చేయాలి. ఓకేనా. సో డే వన్లో ఆల్రెడీ ఫుటేజెస్ ఉంటాయి, ఇవన్నీ ఫుటేజెస్ ఉంటాయి. ఇవన్నీ తీసుకుని ప్రాక్టీస్ చేయండి, చేయగలిసిన వరకు చేయండి. అన్నిటి చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. కీ లైట్ ప్రైమరీ యూస్ చేసి మ్యాట్ జనరేట్ చేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ యువర్ కీయింగ్ లో. ఫస్ట్ ఇది ఆల్ఫా జనరేట్ చేయడం. ఓకే, ఈ ఆల్ఫా జనరేట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మీకు ఒక 30 క్లాసెస్ చెప్పుకున్నా సరే తరగనటువంటి మ్యాటర్ అనమాట. బోల్డ్ మెథడ్స్ ఉంటాయి, బోల్డ్ అప్రోచ్లు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క క్లిప్కి ఒక్కొక్క. సో రేవంత్, నితిన్, నీ షోర్ల కోసం ఏం టెన్షన్ తీసుకోకు. షోర్లు మనం ఎలాగైనా సరే బిల్డ్ చేయడం ట్రై చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఒక 7 షాట్లు నువ్వు నాకు ప్రాపర్గా నాకు పంపించి, నీ ఫైల్స్ నాకు పంపించు. ఓకేనా. ఇంకా డౌన్లోడ్ చేయలేదు దాంట్లో పూర్తిగా, లేకపోతే అంటే ఆ లాగిన్ నేను పంపించిన నీకు, అది ఒకసారి చెక్ చేసి వచ్చి ఉంటుంది అంతా. ఎప్పుడు? అదే నువ్వు డౌన్లోడ్ చేసినావు కదన్నా, ఒక అదే అన్న వీడియో మీద పంపించిన కదా. అదేలే, దాంట్లో అన్నావు కదా ఇందాక. అది అయింది, సక్సెస్ అయింది. కాకపోతే 4 సేమే ఉన్నాయి కదా అన్న, అవి 4 పార్ట్స్ సేమే ఉంటాయి కాబట్టి పార్ట్ 1 ఓపెన్ చేసి నువ్వు యూజ్ చేయవచ్చు. ఒకసారి నీ డెస్క్టాప్ లోనే ఉంటుంది, డౌన్లోడ్స్ లో ఉంటుంది. చూస్తాను. అది కాదు, నీ ఫోల్డర్ ఎక్కడ పెట్టాను? నీ ఫోల్డర్ ఏమి ఇచ్చాను? విఎఫ్ఎక్స్ మెంటర్ ఫుటేజా? కాదు కదా. ఓకే, దీంట్లోనే ఇచ్చేయంటున్నాను. ఫర్ నితీష్ ఫర్ మెంటర్ కీయింగ్లో పెట్టాను కదా, ఇదే కదా. చూస్తాను అయితే నేను. సేమ్ ఉందా? కొన్ని నాకు ఫోల్డర్స్ ఎంటీ ఉన్నాయి మరి అందుకు. సేమ్ ఉందన్న, దీన్ని చాలా రేపులు చేయడానికి అవసరం. నేను చూస్తాను అయితే, ఇది చూసి చెప్తాను. దీంట్లో మ్యాట్లో లేవు. సరే, ఓకే, అర్థమైందా? ఇప్పుడు క్లాస్ చెక్ చేసుకుంటే కాపీ. వెరీ గుడ్. ఇలా ఉంది కదా. ఇలా చేసిన దాకా ఉండి
ఇది చెక్ చేయాలి. ఓకే, ఆల్ఫా మాత్రం చెక్ చేయాలి. మనం ఏం చేస్తామంటే కాపీ, టేక్ ద కాపీ నోడ్, నాట్ క్రాప్, కాపీ నోడ్. ఓకే, ఏ అంటే ఆల్వేస్ అంటే ఆల్ఫా, ఆల్ఫా, బి అంటే బి బ్యాక్గ్రౌండ్. అంటే అంతే, అయిపోయింది. కానీ ఇక్కడ మీకు ఏం చూపించుతుంది, ఇది చూపించాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఆర్జీబీ. ఆర్జీబీ ఇక్కడ మ్యాట్ ఓవర్లే ఉంటుంది, హాట్ కీస్ ఎమ్. ఓకే, చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని కంట్రోల్ చేయడం తర్వాత చూద్దాం. ఓకే, కరెక్ట్గా వచ్చిందా లేదా. సో ఇక్కడ మనకు ఒకవేళ మనం లాస్ట్ చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేయాలంటే డిజేబుల్ డి కొట్టాలి అన్న. సో ఒక పిక్సెల్ ఎక్స్ట్రా వచ్చింది డీటెయిల్స్ అనమాట. సో దిస్ ఇస్ ద లాస్ట్ పిక్సెల్స్ ఆఫ్ ది ఇమేజ్ అనమాట. సో ఒక పిక్సెల్, హాఫ్ పిక్సెల్, ఒక పిక్సెల్ ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. దీనివల్ల తర్వాత మనం చూడొచ్చు, ఎప్పుడైనా ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి అయితే మీరు గెట్ బ్యాక్ చేయండి. ఓకే, తప్పు వచ్చినా ఒప్పు వచ్చినా పర్లేదు, తప్పు ఒప్పులు తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే. ఓకే, సో ఈ క్లాస్ మీకు ఒక 20 minutesలో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, యూట్యూబ్లోనే మీ ఇద్దరు పేరు మీద అప్లోడ్ చేస్తాను. సో రేవంత్ అండ్ రిక్కి మీద అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అది తీసుకోవచ్చు. ఓకే, ఓకే. ఇది కామన్ క్లాసెసే కదా, ఇది పెయిడ్ క్లాసెస్కి ఉపయోగపడేటువంటి ఏం కాదంటే, పెయిడ్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయంటే కొంచెం మధ్యలో ఉంటాయి. ఇవి అందరికీ తెలిసినయే. ఇప్పుడు దీన్ని దాచేసి అంత బొమ్మ అయితే ఏం లేదనమాట. ఓకే, ప్రపంచం మొత్తం తెలిసిందే. ఎప్పుడంటే ఈ ఆల్ఫాలో కొంచెం నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి, అవి కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటాయి. అవి మనం యూట్యూబ్లో పెట్టుకుంటే పర్సనల్గా పంపిస్తాం. ఓకే, దీనివల్ల ఏంటంటే మీరు చూస్తారు యూట్యూబ్లో, నాకు చూసినట్టు ఉంటుంది. నేను యూట్యూబ్లో పెట్టినట్టు, నేను కూడా యూట్యూబ్లో చాలా రోజులు పెట్టట్లేదు. ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది పెట్టిన యూట్యూబ్లో వీడియోస్ పెట్టి, చాలా రోజులు అవుతుంది. ఇది నీ క్లాసే లాస్ట్ టైం పెట్టాను, ఇది రేవంత్ క్లాస్ 27th పెట్టా, 30 లేదు, 1 వీక్ అయిపోతుంది పెట్టి, 10 days సంథింగ్. ఓకే, బాగానే పెరిగింది, ఇది బాగానే చూసారు ఈ వీడియో. దగ్గరగా 600 మంది అంత చూశారు, 600 మంది చూశారు, 22 hours చూసారు దీన్ని. ఓకే, ఫైన్, నాట్ బ్యాడ్. ఓకే, నేను చూసి 5 months సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, బాయ్.